Learn in my way. If you have the will, I will show you the way. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ బుక్లో ఉన్న లాస్ట్ లెసన్ అండి, ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్. ఈరోజు చూడబోతున్నాం. సో ఈ లెసన్ కంప్లీట్ అయితే మనకు ఇక్కడతో అన్ని లెసన్స్ నేను పోస్ట్ చేసినట్టు అవుతుంది. సో మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేశారంటే నా ఛానల్ ఓపెన్ అయిన వెంటనే ప్లేలిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు ఫోల్డర్ వైజ్గా అన్ని లెసన్స్ అవైలబుల్లో ఉంటాయి. అన్ని వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్ అనేటటువంటి ఈ లెసన్ చాలా ఫన్నీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా హార్డ్ వర్డ్స్ కూడా ఉంటాయి. సో అన్ని మీనింగ్స్ నోట్ చేసుకోండి. సో లెట్ us స్టార్ట్ ద లెసన్. ద మదర్ గూస్. సో ఎప్పుడన్నా విన్నారా అండి ఈ పేరు మదర్ గూస్ అనేసి? కొంతమంది బాగా వినుంటారు. సో మదర్ గూస్ ఈజ్ ఎ వెల్ నోన్ బుక్ ఆఫ్ నర్సరీ రైమ్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో నర్సరీ రైమ్స్లో బాగా ఫేమస్ అయినటువంటి బుక్ మదర్ గూస్. మదర్ గూస్ అనేటువంటి బుక్ ఏంటంటే, ఆ బుక్ స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో నర్సరీ రైమ్స్, చిన్నపిల్లల యొక్క రైమ్స్ ఉంటాయండి. And do you think such a book can save planet Earth from a Martian invasion? So invasion means conquering. Martian means the person who live in the planet మార్స్. సో మార్స్ ప్లానెట్లో ఉండేటటువంటి వాళ్ళు మన భూమిని కాంకరింగ్ మీన్స్ ఆక్యుపై చేయడానికి వచ్చారనమాట. సో వాళ్ళ నుండి మన భూమిని అంటే మన ఎర్త్ని ఈ బుక్ కాపాడింది. సో అసలు మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతారా? డూ యూ థింక్ సచ్ ఎ బుక్ కెన్ సేవ్ ప్లానెట్ ఎర్త్ ఫ్రమ్ మార్షియన్ కాంకరింగ్? సో మార్షియన్స్ మన భూమిని ఆక్యుపై చేయకుండా ఆ బుక్ కాపాడగలుగుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? రీడ్ దిస్ ప్లే సెట్ 4 centuries ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఫైండ్ అవుట్. సో ఇది ఒక ప్లే అంటే ఒక నాటకం అండి, ఒక స్కిట్ అనుకోవచ్చు, డ్రామా లాంటిది. సో అది స్టార్ట్ చేసే ముందు ఒక 400 సంవత్సరాల ముందుకి వెళ్ళినట్లుగా ఊహించుకోండి. అంటే ఇది 400 సంవత్సరాల తర్వాత జరుగుతుందన్నమాట. అంటే మనం ఇప్పుడు 2024లో ఉన్నాము. 400 సంవత్సరాలు యాడ్ చేసుకుని 2424th సెంచరీ అంటే మనం ఆల్మోస్ట్ 2400 అనుకోండి. ఓకే, 2400 సంవత్సరంలో జరుగుతుంది అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు క్యారెక్టర్స్, ఈ లెసన్లో వచ్చేటటువంటి క్యారెక్టర్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ హిస్టోరియన్. ఓకే, హిస్టోరియన్ మీన్స్ మనకు హిస్టరీ మీద అంటే ఏ పర్సన్ హూ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ హిస్టరీ. ఓకే, సో హిస్టోరియన్ అండ్ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్. సో ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ద గ్రేట్ అండ్ మైటీ, గొప్ప ఒక పెద్ద అనుకోవచ్చు అనమాట. ఓకే, థింక్ ట్యాంక్ అనేటటువంటి ఒక క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ అప్రెంటైజ్ న్యూడిల్. సో న్యూడిల్ అనేటటువంటి ఒక క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ కెప్టెన్ ఒమేగా అండ్ లెఫ్టినెంట్ అయోటా అండ్ సర్జెంట్ ఊప్. అండ్ లాస్ట్ వన్ ఆఫ్ స్టేజ్ వాయిస్. సో ఇది క్యారెక్టర్ కాదండి, ఆఫ్ స్టేజ్ వాయిస్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో అంటే స్టేజ్ పైన కాకుండా పక్క నుంచి ఎవరో వాయిస్ ఇవ్వడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఓకే, సో ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, స్టోరీ జరుగుతుంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఆ స్టోరీ చెప్తూ ఉంటుంది మనకు. సో అలాగా ఆఫ్ స్టేజ్ వాయిస్. సో ఈ క్యారెక్టర్స్ని గుర్తుపెట్టుకోండి బాగా. సో సీన్ 1 స్టార్టింగ్. టైమ్ ద 25th century. సో టైము 25th century అంటే 2424 అని అన్నాం కదా. సో అది 25th century కదా. సో 25th centuryలో జరుగుతుంది ఇప్పుడు ఇది. ప్లేస్ ద మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ద 20th century ఆన్ ద ప్లానెట్ ఎర్త్. సో ప్లేస్ ఎక్కడ జరుగుతుందంటే ఇది ఎర్త్ మీద అంటే భూమి మీద 20th డిపార్ట్మెంట్ ఆఫ్ 20th century
సో ఇది ఒక మ్యూజియం అనమాట, ద మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ. అంటే పురాతనమైనటువంటి వాటి గురించి ఉండేటటువంటి ఒక మ్యూజియంలో ఒక డిపార్ట్మెంట్, అంటే ఒక సపరేట్ విభాగం అనమాట, ఒక సపరేట్ రూమ్. సో ఆ రూమ్ లో ఏమేమి ఉంటాయంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ద 20th సెంచరీ, 20వ శతాబ్దానికి చెందినవన్నీ కూడా, అంటే 20th సెంచరీకి సంబంధించినటువంటి హిస్టరీ, అప్పటికి సంబంధించిన వస్తువులు లేదా బుక్స్, సో ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఆ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంది. ఓకే, సో 20th సెంచరీలో ఆ ఎర్త్కి సంబంధించినటువంటి వాటి గురించి ఉండేటటువంటి ఆ రూమ్లో ఇది జరుగుతుంది. సో బిఫోర్ రైజ్ అంటే కర్టన్స్ రైజ్ అయ్యే ముందు, స్పాట్ లైట్ షైన్స్ ఆన్ హిస్టరియన్ who is sitting at a table down right on which is a movie projector. సో ఒకసారి మీకు బాగా అర్థమైందా లేదు ఇంకొకసారి క్లారిటీ తీసుకోండి. ఇప్పుడు మనం 2024లో ఉన్నాము, అండ్ ఇది జరిగేది ఎప్పుడు అని అంటే 2424, అంటే 25th సెంచరీలో జరుగుతుంది. అండ్ ఎక్కడ జరుగుతుంది అంటే అప్పుడు, ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఎక్కడ జరుగుతుంది అని అంటే భూమి మీదే ఒక మ్యూజియం అనమాట ఇది. సో ఆ మ్యూజియంలో డిఫరెంట్ మనకు సెక్టర్స్ ఉంటాయి కదండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఎక్కడైనా మ్యూజియంకి వెళ్ళారనుకోండి, కత్తులన్నీ ఒక దగ్గర ఉంటాయి అనమాట. అండ్ వాళ్ళు వాడినటువంటి ప్లేట్స్, గ్లాసులు, బౌల్స్ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి. వాళ్ళు యూజ్ చేసిన క్లాత్స్ అన్ని కూడా ఒక దగ్గర ఉంటాయి. అలాగా ఇక్కడ ఏంటంటే 20వ శతాబ్దానికి చెందిన 20th సెంచరీకి చెందినటువంటి వాటి గురించి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇది. అంటే మళ్ళీ 21st సెంచరీకి సంబంధించింది ఇంకొక డిపార్ట్మెంట్ వేరే రూమ్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం 20th సెంచరీ. అండ్ ఇక్కడ ఏంటంటే బిఫోర్ రైజ్ ద కర్టన్, స్పాట్ లైట్ అంటే ఆ లైట్ ఉంటుంది కదండి, ఫోకసింగ్ లైట్, అది హిస్టరియన్ మీద పడింది అనమాట. ఓకే, సో ఎవరు ఆ హిస్టరియన్ అంటే హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ఏ టేబుల్ డౌన్ రైట్. సో ఒక టేబుల్ ఉంది, సో ఆ టేబుల్ దగ్గర అక్కడ కూర్చో ఉన్నటువంటి ఒక పర్సన్ హూ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హిస్టరీ ఆన్ విచ్ ఈజ్ ఏ మూవీ ప్రొజెక్టర్. సో దానిపైన, ఆ టేబుల్ పైన ఒక మూవీ ప్రొజెక్టర్ అనేది ఉంది. సో ఆ ప్రొజెక్టర్ ద్వారా తను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు అనేసి మనం అనుకోవచ్చు. ఏ సైన్ ఆన్ యాన్ ఈజల్ బిసైడ్ హర్ రీడ్స్. సో ఈజల్ మీన్స్ వుడెన్ ఫ్రేమ్. సో తన పక్కనే ఉన్నటువంటి ఒక వుడెన్ ఫ్రేమ్ మీద ఒక సైన్ అంటే ఒకటి రాసింది అనమాట, ఒక గుర్తు. మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ద 20th సెంచరీ. సో ఏమని రాసిందంటే ఆ వుడెన్ ప్లేట్ మీద ఇది మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ, అంటే పురాతన కాలమైనటువంటి మ్యూజియం ఇది, వాటి గురించి ఉండేటటువంటి మ్యూజియం, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ 20th సెంచరీ అని రాసింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. షీ స్టాండ్స్ అండ్ బౌస్ టు ఆడియన్స్. సో ఆ హిస్టరియన్ ఒక లేడీ అనమాట. సో ఆమె లేచి నిలబడి అందరికి ఆడియన్స్కి బౌ అంటే ఇలా వంగి నమస్కారం చేసింది. ఓకే, సో అంటే మనం ఏదన్నా ముందు స్టార్ట్ చేయబోయే ముందు మనం చెప్తాం కదండి, విష్ చేస్తాం కదా, అలాగా. దెన్ హిస్టరియన్ ఇలా మాట్లాడుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ టు మై డిపార్ట్మెంట్. Curiosities of the good old far off 20th century. So good afternoon to everyone, welcome to our museum of ancient history and that to my department. అంటే హిస్టరియన్ అంటే హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన పర్సన్ కాబట్టి ఆవిడ 20th సెంచరీకి సంబంధించిన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు. సో క్యూరియాసిటీస్ ఆఫ్ ద గుడ్ ఓల్డ్. సో ఎవరైతే ఎక్కువ క్యూరియాసిటీ చూపిస్తున్నారో ఈ పాత దాని గురించి, అంటే ఫార్ ఆఫ్ 20th సెంచరీ, మనకు చాలా ఏళ్ల క్రితం జరిగినటువంటి వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ అని చెప్పింది. ద 20th సెంచరీ వాజ్ ఆఫన్ కాల్డ్ ద ఎరా ఆఫ్ ద బుక్. సో 20th సెంచరీ అనేది ఒక ఎరా ఆఫ్ బుక్స్కి ఒక కొత్త, అంటే ఆ కాలంలో ఎక్కువగా బుక్స్ని యూజ్ చేసేవాళ్ళు, అంటే 20th సెంచరీలో, అంటే మనం ప్రెజెంట్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదండి అలాగా. అండ్ ఇన్ దోస్ డేస్ దేర్ వర్ బుక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యాంట్ ఈటర్స్ టు జూలూస్. సో ఆ రోజుల్లో, అంటే ఎప్పుడు 20th సెంచరీలో, అంటే మనం ఉండే కాలంలో, కానీ వీళ్ళు ఎప్పుడు ఉన్నారు, ఒక 500 సంవత్సరాల తర్వాత ఉన్నారనమాట. సో in those days there were books about everything. సో ఆ కాలంలో బుక్ లో ప్రతి ఒక్క దాని గురించి ఇచ్చేవాళ్ళు. ఫ్రమ్ యాంట్ ఈటర్స్ టు జూలూస్, అంటే యాంట్ ఈటర్స్ మీన్స్ మమల్స్,
అని చెప్పొచ్చు. ఓకే, సో మబల్స్ టు జూలూస్ మీన్స్ సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట జూలూస్. సో చిన్న యాంట్ ఈటర్స్ నుంచి జూలూస్ వరకు ప్రతి ఒక్కటి కూడా, అంటే మనం అంటాం కదా గుండు సూది నుంచి గడ్డపార వరకు అని. సో ఆ విధంగా చిన్న దాని నుంచి పెద్ద దాని ప్రతి ఒక్కటి కూడా బుక్స్లో ఉండేది, అవైలబుల్లో ఉండేది అని చెప్తున్నారు. అండ్ బుక్స్ taught people how to and when to and where to and why to. సో బుక్స్ అనేవి ప్రజలకి అప్పట్లో ప్రతి ఒక్కటి నేర్పించేది. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా బుక్స్లో వాళ్ళకి క్లియర్గా ఉండేది. దే ఇల్లుస్ట్రేటెడ్, ఎడ్యుకేటెడ్, పంక్చువేటెడ్ అండ్ ఈవెన్ డెకరేటెడ్. సో అవన్నీ కూడా బుక్స్లో ఉండేవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే దే ఇల్లుస్ట్రేటెడ్, ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ఎడ్యుకేటెడ్, నాలెడ్జ్ని ఇస్తాయి. పంక్చువేటెడ్, కామాస్, ఫుల్ స్టాప్స్ ఇలా అన్ని సపరేట్ చేసి ఉంటాయి. అండ్ ఈవెన్ డెకరేటెడ్, చాలా నీట్గా డెకరేట్ చేయబడి ఉంటాయి అన్నమాట ఆ బుక్స్ అనేవి. బట్ ద strangest thing a book ever did was to save the earth. సో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక బుక్ అనేది ఎర్త్ని సేవ్ చేయడం. అసలు ఊహించినటువంటి వింత ఇది. యూ హ్యావెంట్ హర్డ్ అబౌట్ ద మార్షియన్ ఇన్వేషన్ ఆఫ్ 2040 మీన్స్ మీరు ఎప్పుడైనా కూడా 2040లో మార్షియన్ ఇన్వెన్షన్ అంటే 2040లో బాగా ఆలోచించండి. ఇప్పుడు జరిగే స్టోరీ 2424లో జరుగుతుంది. వాళ్ళు 2040 గురించి, అంటే వాళ్ళ యొక్క పాస్ట్ గురించి. కానీ అది మనకేంటి, మనం 2024లో ఉన్నాం, మనకు అది ఫ్యూచర్ అనమాట. ఓకే, కాబట్టి మనకు కూడా తెలియదు 2040లో ఇలా మార్షియన్స్ వచ్చి మన భూమిని ఆక్యుపై చేయడానికి వస్తారనేసి. సో జస్ట్ ఇది ఒక కల్పిత కథ. ఓకే, సో వాళ్ళు అంటున్నారు 2040లో మార్షియన్స్ భూమిపైకి వచ్చి భూమిని కాంకరింగ్, ఇన్వేషన్ మీన్స్ ఇందాక చెప్పాను కాంకరింగ్ అని, ఆక్యుపై చేయడానికి ట్రై చేశారు. మీకు తెలుసా అది, మీరు విన్నారా ఎప్పుడైనా? టిస్క్ టస్క్. సో టిస్క్ టస్క్ మీన్స్ ఎక్స్ప్రెసింగ్ మాక్ సింపతి. సో ఎక్స్ప్రెసింగ్ మార్క్ సింపతి అంటే ఓకేలే మీకు ఎలా తెలిసి ఉంటుంది, వినలేదా అన్న విధంగా ఒక సింపతిని ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. వాట్ డూ దే టీచ్ చిల్డ్రన్ నవేడేస్? వెల్ యు నో ద ఇన్వేషన్ నెవర్ రియల్లీ హ్యాపెన్ బికాస్ ఏ సింగిల్ బుక్ స్టాప్డ్ ఇట్. సో ఒక సింపతి, మనం అంటాం కదా ఏదన్నా పిల్లల్ని అడిగినప్పుడు తెలియకపోతే అసలు ఏం చదువుతున్నారా మీరు ఈ రోజుల్లో, అసలు ఏమన్నా చదువుతున్నారా మీరు అంటాం కదా, ఆ విధంగా టిస్క్ టస్క్. వాట్ డూ దే టీచ్ చిల్డ్రన్ నవేడేస్? అసలు ఏం టీచ్ చేస్తున్నారు పిల్లలకి ఈ రోజుల్లో అని అనిందనమాట. ఎందుకంటే ఆమె హిస్టరియన్ కాబట్టి హిస్టరీ గురించి చెప్పాలి కదా అన్న ఉద్దేశం ఆవిది. వెల్ యు నో ద ఇన్వేషన్ నెవర్ రియల్లీ హ్యాపెన్. ఓకే సరేలేండి, కానీ ఆ కాంకరింగ్ అనేది నిజంగా జరగలేదు అప్పుడు. బికాస్ ఏ సింగిల్ బుక్ స్టాప్డ్ ఇట్, ఒక బుక్ దాన్ని ఆపేసింది. వాట్ వాస్ ద బుక్? యు ఆస్క్. ఏ నోబుల్ ఎన్సైక్లోపీడియా, a tome about rockets and missiles, a secret file from outer space. So what was the book, you ask? So మీరు అడగచ్చు అది ఏం బుక్, అది ఏమన్నా నోబెల్ ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా మీన్స్ ఏ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ ఏ బుక్ విచ్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఒక మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఆ బుక్ అది, లేదంటే ఏ టామ్ అబౌట్ రాకెట్స్ అండ్ మిసైల్స్. Tom means a very large book, a very big book. So a tom about rockets and missiles గురించి, రాకెట్స్ గురించి ఉండేటటువంటి ఒక పెద్ద బుక్, లేదా ఏ సీక్రెట్ ఫైల్ ఫ్రమ్ అవుటర్ స్పేస్ నుంచి వచ్చినటువంటి ఒక సీక్రెట్ ఫైల్ అది. సో ఏ బుక్ అని మీకు డౌట్స్ రావచ్చు. నో, ఇట్ వాజ్ నన్ ఆఫ్ దోస్, వాటిలో ఏదే గాని కాదు. ఇట్ వాజ్ But here, let me turn on the history scope and show you what happened many centuries ago in 2040. So no, వాటిలో ఏదే గాని కాదు. It was, అదేంటంటే నేను చెప్పను, నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో బట్ హియర్ లెట్ మీ టర్న్ ఆన్ ద హిస్టరీ స్కోప్. సో అంటే అక్కడ పెట్టినటువంటి ప్రొజెక్టర్ అనమాట, హిస్టరీ గురించి ప్రొజెక్ట్ చేసేటటువంటి
ఆ డివైస్ని హిస్టరీ స్కోప్ అని చెప్పింది. సో హిస్టరీ స్కోప్ అండ్ షో యూ వాట్ హ్యాపెన్ మెనీ సెంచురీస్ ఎగో. సో 2040లో ఏం జరిగిందో మీకు చూపిస్తాననేసి షీ టర్న్స్ ఆన్ ప్రొజెక్టర్ అండ్ పాయింట్స్ ఇట్ లెఫ్ట్. సో ప్రొజెక్టర్ని ఆన్ చేసి ఇలా లెఫ్ట్ సైడ్కి జరిగిందనమాట. ఓకే, సో షీ టర్న్స్ ఆన్ ప్రొజెక్టర్ అండ్ పాయింట్స్ ఇట్ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ సైడ్కి దాన్ని ప్రొజెక్ట్ చేసింది. స్పాట్ లైట్ అండ్ హిస్టోరియన్ గోస్ అవుట్ అండ్ కమ్స్ అప్ డౌన్ లెఫ్ట్ ఆన్ థింక్ టాంక్ హూ ఈస్ సీటెడ్ ఆన్ ఏ రైజ్డ్ బాక్స్ ఆర్మ్స్ ఫోల్డెడ్. సో స్పాట్ లైట్ హిస్టోరియన్ మీద నుంచి అలా ఆఫ్ అయ్యి, సో అలా టర్న్ అయ్యి ఎవరి మీద పడిందంటే ద గ్రేట్ మైటీ టింగ్ టాంగ్ మీద పడింది అనమాట. ఓకే, టింగ్ టాంగ్ అనే పర్సన్ ఎవరు? మార్షియన్. మనం చూసాం ఇక్కడ ఇందాక క్యారెక్టర్స్ కొన్ని. సో టింగ్ టాంగ్ అసలు ఎవరంటే హూ ఈస్ సీటెడ్ ఆన్ ఎ రైజ్డ్ బాక్స్, ఒక ఎత్తైనటువంటి ఒక బాక్స్ పైన కూర్చో ఉన్నాడు. అండ్ ఆర్మ్స్ ఫోల్డెడ్, చేతులు అలా కట్టుకో ఉన్నాడు. ఓకే, అండ్ హీ హ్యాస్ ఎ హ్యూజ్ ఎగ్ షేప్డ్ హెడ్ అండ్ హీ వేర్స్ ఎ లాంగ్ రోబ్ డెకరేటెడ్ విత్ స్టార్స్ అండ్ సర్కిల్స్. సో హీ వాజ్ ఎ హ్యూజ్, సో హీ హ్యాస్ ఎ హ్యూజ్, అతనికి చాలా పెద్ద ఎగ్ షేప్డ్ హెడ్ ఉంది. ఓకే, గుడ్డు ఆకారంలో ఉన్నటువంటి తల ఉందన్నమాట అతనికి. అండ్ హీ వేర్స్ ఎ లాంగ్ రోబ్ డెకరేటెడ్ విత్ స్టార్స్ అండ్ సర్కిల్స్. రోబ్ మీన్స్ ఏ లాంగ్ కోట్. సో అతను ఎలాంటి కోట్ వేసుకున్నాడంటే ఆ కోట్ మొత్తం కూడా డెకరేటెడ్ విత్ స్టార్స్ తో సర్కిల్స్ తో డెకరేట్ చేసినటువంటి ఒక లాంగ్ రోబ్ అనేది వేసుకో ఉన్నారు. And apprentice Noodle stands beside him at an elaborate switchboard. సో అప్రెంటిస్ న్యూడిల్ ఎక్కడ నిలబడుకో ఉన్నాడంటే, అంటే ఇంకొక క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్, ఫస్ట్ టింగ్ టాంగ్, నెక్స్ట్ న్యూడిల్. సో అప్రెంటిస్, హీజ్ అన్ అప్రెంటిస్ అంటే అతని దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి అనుకోవచ్చు, మన మినిస్టర్ లాగా. ఓకే, సలహాలు ఇచ్చేటటువంటి పర్సన్ అనుకోవచ్చు. సో అప్రెంటిస్ న్యూడిల్ స్టాండ్స్ బిసైడ్ హిమ్ అట్ అన్ ఎలాబరేట్ స్విచ్ బోర్డ్. ఒక పెద్ద స్విచ్ బోర్డ్ ఉందన్నమాట. సో దాని దగ్గర నిలబడుకో ఉన్నాడు న్యూడిల్. అండ్ ఏ సైన్ ఆన్ అన్ ఈజల్ రీడ్స్. సో మళ్ళీ ఈజల్ అని వచ్చింది. ఈజల్ అంటే ఏంటి? అది ఒక వుడెన్ ఫ్రేమ్. సో వుడెన్ ఫ్రేమ్ మీద ఇలా రాసింది. ఏమని రాసిందంటే వుడెన్ ఫ్రేమ్ మీద మాస్ స్పేస్ కంట్రోల్ గ్రేట్ మైటీ థింక్ ట్యాంక్ కమాండర్ ఇన్ చీఫ్. సో అది ఏ ప్లేస్ అంటే అది మాస్ స్పేస్ కంట్రోల్ అనమాట. ఓకే, సో మార్స్లో ఆ స్పేస్ కంట్రోల్ రూమ్ అది. సో అక్కడ మన గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ ఎవరంటే కమాండర్ ఇన్ చీఫ్. ఓకే, అతను పెద్ద ఆఫీసర్ అక్కడ. ఓకే, అండ్ నౌ బౌ లో బిఫోర్ ఎంటరింగ్. సో ఇంకా ఏం రాసిందంటే మీరు ఎంటర్ అయ్యే ముందు యూ హ్యావ్ టు బౌ. సో అతనికి విష్ చేసి రావాలి అని రాసింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన గ్రేట్ మైటీ థింక్ ట్యాంక్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది. ఓకే, సో లెట్ us ఎంటర్ ఇన్ టు ద లెసన్. మీన్స్ ఇప్పటి వరకు లెసనే జరిగింది, కాకపోతే ఇప్పుడు మెయిన్ థీమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి, కన్వర్జేషన్ పార్ట్. సో ఫస్ట్ న్యూడిల్ ఈ విధంగా అంటున్నారు, బౌయింగ్. సో ఇలా వంగి నమస్కరిస్తూ, Oh great mighty think tank, most powerful and intelligent creature in the whole universe, what are your orders? So, oh great mighty think tank, most powerful and intelligent creature in whole universe, మొత్తం ఈ విశ్వంలోని యూనివర్స్లోనే అత్యంత బలవంతమైన తెలివైనటువంటి మనిషి అంటే ఒక క్రీచర్, ఒక జీవివి నువ్వు. సో చెప్పండి ఏం చేయాలి నేను, మీ ఆర్డర్స్ ఏంటి అని అడిగాడు. దెన్ థింక్ ట్యాంక్ peevishly, you left out part of my salutation. Apprentice Noodle, go over the whole thing again. So మళ్ళీ ఏమంటే peevishly. So peevishly means easily annoyed. సో చాలా ఈజీగా కోపడుతూ చిరాకు పడుతూ నువ్వు ఒకటి మరిచిపోయావు నన్ను పొగడ్డంలో. అప్రెంటిస్ న్యూడిల్, మళ్ళీ బ్యాక్ వెళ్ళు, మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి చెప్పు అని అన్నాడు. ఓకే, సో పొగడ్డంలో ఒకటి మర్చిపోయాడంట. దెన్ న్యూడిల్, ఐ షాల్ బి డన్ సార్. ఎస్, మళ్ళీ చెప్తాను సార్. ఇన్ ఏ సింగ్ సాంగ్. సో పాటలాగా అంటే చెప్తూ మనకు ఓ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్, రూలర్ ఆఫ్ మాస్ అండ్ హర్ 2 moons, మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్రీచర్ ఇన్ ద హోల్ యూనివర్స్, అవుట్ ఆఫ్ బ్రీత్, వాట్ ఆర్ యువర్ ఆర్డర్స్. సో ఇప్పుడు ఏమని పొగిడంటే చాలా గొప్ప
టింగ్ ట్యాంగ్ గారు అండ్ ఎవరంటే అతను రూలర్ ఆఫ్ మార్స్ అండ్ హర్ 2 మూన్స్. ఇక్కడ హర్ అంటే మార్స్ ని హర్ గా చెప్పారనమాట, ప్లానెట్ ని హర్ తో కంపేర్ చేశారు. సో హీఈస్ ద రూలర్ ఆఫ్ మార్స్ అండ్ ఆల్సో మార్స్ చుట్టుపక్కల ఉండే 2 మూన్స్ కూడా ఇతనే రూలర్ అనమాట. మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ క్రీచర్ ఇన్ ద హోల్ యూనివర్స్. అవుట్ ఆఫ్ బ్రీత్ అంటే అది చెప్పి అలసిపోయి, అంటే మనకు చెప్తారు కదా రాజులు వచ్చేటప్పుడు, రాజాదిరాజ రాజ మార్తాండ రాజ గుణతిలక రాజ గంభీర రాజ వెంకట సింహ. సో ఈ విధంగా ఆ బిరుదులన్నీ చెప్పి అలసిపోయి అతను అనేసి బ్రీత్ వదిలి మీ ఆర్డర్స్ చెప్పండి సార్ అని అన్నాడు. దెన్ టింగ్ టాంగ్, దట్స్ బెటర్ న్యూడిల్, అది అలా ఉండాలి. ఐ విష్ టు బి ప్లేస్డ్ in communication with our manned space probe to that ridiculous little planet we are going to put under our generous rulership. What do they call it again? So that's better. Nudil ba cheppavu. And I wish to be placed in communication with our manned space probe. So manned space probe మనం ఏదైతే ఒక managed space probe means an investigation team. సో మనం ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ని పంపించాం కదా టు దట్ రిడిక్యులస్ లిటిల్ ప్లానెట్. రిడిక్యులస్ మీన్స్ ఫూలిష్. ఓకే, ఆ ఫూలిష్ ఒక చిన్న ప్లానెట్ ఉంది కదా, సో దానిపైకి మన ఇన్వెస్టిగేషన్ టీమ్ ని పంపించాం కదా, వాళ్ళతో నేను కమ్యూనికేట్ అవ్వాలి. ఐ విష్ టు బి ప్లేస్డ్ ఇన్ కమ్యూనికేషన్, నేను వాళ్ళతో మాట్లాడాలి. సో వాళ్ళతో కమ్యూనికేట్ చేయి నన్ను. రిడిక్యులస్ లిటిల్ ప్లానెట్ వీఆర్ గోయింగ్ టు పుట్ అండర్ అవర్ జనరస్ రూలర్షిప్. సో మనము ఆ చిన్న ఫూలిష్ ప్లానెట్ ఉంది కదా, సో దేన్నైతే మనము మన కంట్రోల్లో మన రూలర్షిప్ లోకి తీసుకోబోతున్నామో, సో జనరస్ రూలర్షిప్, సో మంచిగా పరిపాలిస్తాం కదా మనము, సో అలాంటి పరిపాలనలోకి దాన్ని తీసుకోబోతున్నాము, అలాంటి రూలర్షిప్ లోకి దాన్ని తీసుకోబోతున్నాము ఆ ప్లానెట్. సో వాట్ డు దే కాల్ ఇట్ అగైన్? సో ఏమని పిలుస్తాం ఆ ప్లానెట్ ని? ఆ ప్లానెట్ పేరు ఏంటి ఒక్కసారి చెప్పు మళ్ళీ అని అడుగుతున్నాడు. అంటే ప్లానెట్ పేరు కూడా మర్చిపోయాడు తను. మంది అంటే మన ఎర్త్ అంత ఫూలిష్ ప్లానెట్ అంట. సో న్యూడిల్ చెప్తున్నా ఎర్త్ యువర్ ఇంటెలిజెన్స్, దాని పేరా ఎర్త్ అని చెప్పాడు. సో థింక్ ట్యాంక్, ఎర్త్ అఫ్ కోర్స్ యు సీ హౌ ఇన్సిగ్నిఫికెంట్ ద ప్లేస్ ఇస్. చూడు అసలు ఎంత ఇన్సిగ్నిఫికెంట్ ఆ ప్లేస్, నాకు అన్నెసరీ ప్లేస్ అది నాకు, సో అందుకే గుర్తుండట్లేదు. బట్ ఫస్ట్ సంథింగ్ ఇంపార్టెంట్, మై మిర్రర్. ఐ విష్ టు కన్సల్ట్ మై మిర్రర్. ఓకే, ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, ఏంటంటే అది మిర్రర్ చూసుకోవాలి నేను. ఐ విష్ టు కన్సల్ట్ మై మిర్రర్. సో నా మిర్రర్ నాకు ఇవ్వు ఒకసారి, నా మిర్రర్ ని చూడాలి అర్జెంటుగా నేను, అది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ భూమి అనేది అతనికి అన్నెసరీ అంట, ఎర్త్ అనేది అంత చిన్న ప్లానెట్ అంట, అది ఫూలిష్ ప్లానెట్ అంట. బట్ తను ఇప్పుడు అర్థంలో చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అంట. ఓకే, సో మిర్రర్ అడిగిన తర్వాత మన న్యూడిల్ ఆ మిర్రర్ ని తీసుకొచ్చి ఇస్తున్నాడు. సో న్యూడిల్, ఇట్ షాల్ బి డన్ సార్. హిస్ హ్యాండ్స్ థింక్ ట్యాంక్ ఏ మిర్రర్. సో అలాగే సార్ తీసుకొస్తాను అని వెళ్ళి మిర్రర్ తీసుకొని వచ్చి ఇచ్చాడు. థింక్ ట్యాంక్, మిర్రర్ ఇన్ మై హ్యాండ్, హూ ఈస్ ద మోస్ట్ ఫెంటాస్టికల్లీ ఇంటెలెక్చువల్లీ గిఫ్టెడ్ బీయింగ్ ఇన్ ద ల్యాండ్. సో మిర్రర్ నా చేతిలో ఉన్న అద్దమా, ఈ ల్యాండ్ మీద ఈ యూనివర్స్ లో అత్యంత ఫెంటాస్టిక్ ఇంటెలెక్చువల్ పర్సన్ ఎవరు అనుకుంటున్నావు చెప్పు అని. హూ ఈస్ ద మోస్ట్ ఫెంటాస్టికల్లీ ఇంటెలెక్చువల్లీ గిఫ్టెడ్ బీయింగ్, అదృష్టవంతుడు ఎవరు చెప్పు అంటే ఆఫ్ స్టేజ్ వాయిస్ ఆఫ్టర్ ఏ పాస్, యు సర్ అంటే కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి, ఆఫ్టర్ ఏ పాస్ అంటే కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి తర్వాత చెప్పింది అనమాట, యు సార్ మీరే సార్ అని. దెన్ థింక్ ట్యాంక్, స్మాకింగ్ మిర్రర్, క్విక్కర్ ఆన్సర్, క్విక్కర్ నెక్స్ట్ టైం. I hate a slow mirror. So smacking means slapping or hitting. So mirror ని గట్టిగా కొట్టి క్విక్కర్ ఫాస్ట్ గా చెప్పాలా, ఆన్సర్ క్విక్కర్ నెక్స్ట్ టైం నుంచి చాలా ఫాస్ట్ గా చెప్పాలి. ఐ హేట్ స్లో మిర్రర్, నాకు చిన్నగా చెప్పారు అంటే స్లోగా చెప్పడం అంటే నాకు నచ్చదు, గ్యాప్ ఇవ్వకూడదు, ఇమ్మీడియట్ గా నేను అడగగానే ఆన్సర్ రావాలనేసి కొట్టాడు ఆ అద్దాన్ని. హీ అడ్మైర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. సో తన అందాన్ని తను చూసుకుంటూ పొగుడుకుంటూ ఉన్నాడు మిర్రర్ లో. అండ్ there I am. Are we Martians not a handsome race? Yes, చూడు నేనున్నాను. మన మార్షియన్స్ ఎంత అందంగా ఉంటారో కదూ,
so much more attractive than yes, so much more attractive than those ugly earthlings with their tiny heads. సో ఎంత అందంగా ఉంటారంటే మన మార్షియన్స్ ఆ ఎర్త్ పైన ఉంటారు చూడండి, ఎర్త్లింగ్స్, భూమి మీద నివసిస్తున్న వాళ్ళు. సో చాలా చిన్న తలకాయ ఒకటి వేసుకొని ఉంటారు. ఓకే, చాలా అగ్లీగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళతో పోలిస్తే మనం ఎంతో మచ్ మోర్ అట్రాక్టివ్ కదూ అని అనుకుంటూ ఉన్నాడు. న్యూడిల్, యూ కీప్ ఆన్ ఎక్సర్సైజింగ్ యువర్ మైండ్ అండ్ సమ్ డే యూ విల్ హ్యావ్ ఏ బెలూన్ బ్రెయిన్ జస్ట్ లైక్ మీ. సో న్యూడిల్, నువ్వు కూడా రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు బాగా. సో ఏదో ఒక రోజు ఖచ్చితంగా నాలాగా నీకు కూడా బెలూన్ బ్రెయిన్ అంటే తల పెద్దదిగా వచ్చేస్తుంది అని చెప్తున్నా. అంటే ఎగ్ షేప్ లో ఉండేటటువంటి తల నీకు కూడా వస్తుంది. మనకు బుక్ లో మీకు బుక్ చూస్తున్నట్లయితే మీకు కింద పిక్చర్స్ ఇచ్చుంటారు చూడండి, వాళ్ళ ఫేసు అవి ఎలా ఉంటాయి అనేది చూడండి. ఈ విధంగా ఎగ్ షేప్ లో ఉండేటటువంటి హెడ్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్, సో నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేసావంటే నీకు కూడా అలాగే వచ్చేస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ న్యూడిల్ ఈ విధంగా, ఓ ఐ హోప్ సో మైటీ థింక్ ట్యాంక్, ఐ హోప్ సో, అవును 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 వచ్చేస్తుంది, బహుశా రావచ్చు నాకు కూడా, నేను చేస్తానని చెప్తున్నాడు. థింక్ ట్యాంక్, నౌ కాంటాక్ట్ ద స్పేస్ ప్రోబ్, ఐ వాంట్ టు ఇన్వేడ్ దట్ primitive ball of mud called Earth before lunch. So now contact the space probe. మన ఇన్వెస్టిగేషన్ టీం వెళ్ళుండదు కదా అక్కడికి, సో దానికి కాంటాక్ట్ చేయి. సో స్పేస్ నుంచి వెళ్ళినటువంటి కొంతమంది పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంటాక్ట్ చేయి, ఫాస్ట్ గా కనెక్ట్ చేయి, కాల్ అదేసి చెప్పాడు. అండ్ ఐ వాంట్ టు ఇన్వేడ్, సో నేను దానిని ఆక్యుపై చేయాలి. కాంకర్, ఇన్వేడ్ మీన్స్ కాంకర్, మీకు తెలిసిందే. సో ఐ వాంట్ టు కాంకర్ దట్ primitive ball, primitive means very small, okay, primitive ball of mud. సో ఆ మట్టి ముద్ద ఏదైతే ఉందో దానిని నేను ఆక్యుపై చేయాలి, కాంకర్ చేయాలి ఫాస్ట్ గా. ఎప్పుడు మధ్యాహ్నం లంచ్కి వెళ్ళే లోపల దాన్ని నేను కాంకర్ చేయాలి. సో ఇమీడియట్ గా కనెక్ట్ చేయ నువ్వు దాన్ని, కాల్ అని అడుగుతున్నాను. న్యూడిల్, I shall be done, sir. He adjusts levels on switchboard. Electronic buzzes and beeps are heard as the curtains open. So he adjusts levels on switchboard. So ఆ స్విచ్ బోర్డ్ మీద అలా ఇలా స్విచెస్ అండ్ ఆ లెవెల్స్ వాటిని మూవ్ చేసి, సో లెవర్స్ మీన్స్ మనకు జస్ట్ లైక్ యాజ్ ఎ గేర్ ఉంటుంది కదా, గేర్ ఇలా ఇలా అంటుంటాం కదా, సో అలాంటివి అడ్జస్ట్ చేశారు దానిపైన. అండ్ ఎలక్ట్రానిక్ బజెస్ అంటే సౌండ్స్ వచ్చాయి అనమాట, కుయ్ కుయ్ అన్నట్టుగా మనకు సౌండ్స్ వచ్చాయి, బీప్ సౌండ్స్ వచ్చి సడన్ గా ఆ కర్టన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి ఇప్పుడు. ఓకే, సో ఇప్పటి వరకు బాగా ఆలోచించండి. ఇప్పటి వరకు కర్టన్స్ ఓపెన్ కాలేదంటే స్టేజ్కి ఒక పక్కకి ఈ ఫోకసింగ్ లైట్ తిరిగింది, అక్కడ ఈ స్టోరీ జరిగింది. ఇప్పుడు కర్టన్స్ అనేవి రైజ్ అయ్యి స్టేజ్ పైన ఈ డ్రామా అనేది, అంటే వీళ్ళు స్టేజ్ పైనే ఉన్నారు, వీళ్ళు ఒక సైడ్ ఉంటే వాళ్ళు ఒక పక్క ఉన్నారు అనమాట. ఓకే, అక్కడ కర్టన్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు సీన్ 2. సో టైం, సో ఇప్పుడు మళ్ళీ టైం చూడండి ఎంతో, ఏ ఫ్యూ సెకండ్స్ లేటర్. ఓకే, అండ్ ప్లేస్, మాస్ స్పేస్ కంట్రోల్ అండ్ ద సెంట్రల్ విల్లా పబ్లిక్ లైబ్రరీ at rise. Captain Omega stands at center, opening and closing card catalog drawers in a confused fashion, and Lieutenant Iota is up left, counting books in a bookcase. Sergeant Oop is at right, opening and closing a book, turning it upside down and shaking it, and then riffling the pages and shaking his head. సో ఇప్పుడు టైం అప్పుడే అనమాట, అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు అప్పుడే ఫ్యూ సెకండ్స్ లేటర్. ప్లేస్ ఎక్కడంటే మాస్ స్పేస్ కంట్రోల్ అండ్ ద సెంట్రల్ విల్లా పబ్లిక్ లైబ్రరీ. సో ఇది ఒక లైబ్రరీ. సో ఏ లైబ్రరీ అంటే మాస్ స్పేస్ కంట్రోల్ అండ్ సెంట్రల్ విల్లా, అంటే వాటి గురించి మాస్ స్పేస్ వాటన్నిటి గురించి ఉండేటటువంటి ఒక లైబ్రరీ అక్కడ ఉందన్నమాట. అంటే మాస్ స్పేస్ కంట్రోల్ అండ్ సెంట్రల్ విల్లా పబ్లిక్ లైబ్రరీ దాని పేరు. ఓకే, ఒక లైబ్రరీలో జరుగుతుంది. అండ్ అట్ రైస్, సో కర్టన్ ఓపెన్ అవుతానే ఎవరు కనిపించారంటే కెప్టెన్ ఒమేగా స్టాండ్స్ అట్ సెంటర్. కెప్టెన్ ఒమేగా అనేటువంటి పర్సన్ సెంటర్ లో ఉన్నారు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కార్డ్ కేటలాగ్ డ్రాయర్స్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ ఫ్యాషన్. కేటలాగ్ మీన్స్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లైబ్రరీలో ఏ విధంగా ఉంటాయి, బుక్స్ అన్ని కూడా ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటాయి కదండి. సో వాటన్నిటిని అంటే ఈ ఒమేగా అనేటటువంటి పర్సన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కార్డ్ కేటలాగ్ డ్రాయర్స్. సో ఈ డ్రాయర్స్ ఏవైతే ఉన్నాయో కార్డ్ కేటలాగ్ అంటే
వాటికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేస్ట్ చేస్తున్నారనమాట అన్ని కార్డ్స్ కూడా. సో వాటిని ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉన్నాడు ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ ఫ్యాషన్, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. అండ్ లెఫ్టినెంట్ అయోటా ఈజ్ అప్ లెఫ్ట్. సో లెఫ్టినెంట్ అయోటా అనేటువంటి ఇంకొక క్యారెక్టర్ ఈజ్ అప్ లెఫ్ట్ కౌంటింగ్ బుక్స్ ఇన్ ఏ బుక్ కేస్. సో బుక్ కేస్ అంటే లైబ్రరీలో ఉన్నటువంటి ఆ బుక్ కేసులో బుక్స్ ఎన్ని అయితే ఉన్నాయో అవి కౌంట్ చేస్తూ ఉన్నారు. అండ్ సర్జెంట్ ఊప్ ఈజ్ ఎట్ రైట్. సో అతను లెఫ్ట్ సైడ్ ఉంటే ఇతను రైట్ సైడ్ ఉన్నాడు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఏ బుక్స్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉన్నాడు. టర్నింగ్ ఇట్ అప్ సైడ్ డౌన్, దాని పైకి కిందకి తిప్పి చూస్తున్నాడు. షేకింగ్ ఇట్ అండ్ దెన్ రిఫ్లింగ్ ద పేజెస్ అండ్ షేకింగ్ హిజ్ హెడ్. సో షేకింగ్ ఇట్, బుక్ ని ఇలా షేక్ చేస్తున్నాడు. అండ్ దెన్ రిఫ్లింగ్ ద పేజెస్, రిఫ్లింగ్ మీన్స్ టర్నింగ్, పేజెస్ ని టర్న్ చేస్తూ ఉన్నాడు. అండ్ షేకింగ్ హిజ్ హెడ్, ఇలా తలూపుతూ ఉన్నాడు ఏదో అర్థమైనట్లుగా. సో ఇక్కడ మనకు 3 క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. Then noodle, adjusting knobs. I have a close sighting of the space crew, sir. ఇక్కడ మనకు కనిపిస్తుంది మన స్పేస్ ఎవరైతే క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం కనెక్ట్ అయ్యాం సార్ అని నాబ్స్ ని అడ్జస్ట్ చేసి చెప్పాడు అనమాట. దెన్ Think Tank puts on a pair of enormous goggles and turns towards the stage to watch. So పెద్ద కళ్ళద్దాలు పెట్టుకున్నాడు అనమాట ఎవరు, మన థింక్ ట్యాంక్. పెద్దవి కళ్ళద్దాలు పెట్టుకొని అలా స్టేజ్ వైపుకి తిరిగాడు, ఓకే, వాళ్ళని చూడడం కోసం. సో థింక్ ట్యాంక్ పుట్స్ ఆన్ ఏ పెయిర్ ఆఫ్ ఎనార్మస్ goggles and turns towards the stage to watch. And they seem to have entered some sort of earth structure. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ నూడిల్ చెప్పాడు ఏమని, చూస్తుంటే వాళ్ళు సమ్ సార్ట్ ఆఫ్ ఎర్త్ స్ట్రక్చర్ అంటే భూమి మీద ఒక రకమైనటువంటి కట్టడంలోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు, అంటే ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యారని చెప్తున్నాడు. థింక్ ట్యాంక్ ఎక్సలెంట్, మేక్ వాయిస్ కాంటాక్ట్. ఓకే, అవునా, ఎక్సలెంట్, ఓకే కనిపిస్తుంది. మళ్ళీ వాయిస్ కాంటాక్ట్ కనెక్ట్ చేయ వాళ్ళతో, మనకు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు చూద్దాం, మాట్లాడతాం వాళ్ళతో అని చెప్పాడు. దెన్ నూడిల్ స్పీకింగ్ ఇన్ టు ఏ మైక్రోఫోన్. Mars Space Control calling the crew of Probe 1. సో ఆ మైక్రోఫోన్ లో ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని, మాస్ స్పేస్ కంట్రోల్ కాలింగ్ ద క్రూ ఆఫ్ ప్రోబ్ 1. సో ఈ ప్రోబ్ 1 ఒకరిని కాంటాక్ట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము, మేము కాల్ చేస్తున్నాము మీకు. మాస్ స్పేస్ కంట్రోల్ కాలింగ్ ద క్రూ ఆఫ్ ప్రోబ్ 1, కమ్ ఇన్ కెప్టెన్ ఒమేగా అండ్ గివ్ us యువర్ లొకేషన్. సో మనకు వాకీ టాకీలో మాట్లాడుతుంటారు కదా ఆ విధంగా. సో మన లేదంటే మనకు ఏరోప్లేన్ లో సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు కదండి, కమాండ్ ఆ వాయిస్ వస్తుంది ఆ విధంగా. సో మాస్ స్పేస్ కంట్రోల్ కాలింగ్ ద క్రూ ఆఫ్ ప్రోబ్ 1. సో మాస్ స్పేస్ కంట్రోల్ కాలింగ్ ద క్రూ ఆఫ్ ప్రోబ్ 1, కమ్ ఇన్ కెప్టెన్ ఒమేగా అండ్ గివ్ యువర్ లొకేషన్. సో కాంటాక్ట్ అవ్వు మాతో, నీ లొకేషన్ ఇవ్వు అనేసి కనెక్ట్ చేస్తూ ఉన్నాడు. దెన్ ఒమేగా స్పీకింగ్ ఇన్ టు ఏ డిస్క్ విచ్ ఈజ్ ఆన్ ఏ చైన్ అరౌండ్ హర్ నెక్. సో ఒమేగా కూడా ఒక లేడీ, హర్ అనేసి చెప్పారు ఇక్కడ మనకు. సో ఒమేగా తన మెల్లో వేసుకున్నటువంటి ఒక చైన్ ఏదైతే ఉందో, సో ఆ చైన్ లో ఉన్నటువంటి ఒక డిస్క్, ఓకే, సో దాంట్లో ఇలా మాట్లాడుతుంది. స్పీకింగ్ ఇన్ టు ఏ డిస్క్ విచ్ ఈజ్ ఆన్ a chain around her neck. Captain Omega to Mars Space Control. So Captain Omega respond అవుతున్నారు Mars Space Control తో. Lieutenant Iota, Sergeant Oop and I. సో వీళ్ళందరూ కూడా అంటే 3 క్యారెక్టర్లు. సో సర్జెంట్ ఊప్ అండ్ ఐ హ్యావ్ అరైవ్డ్ ఆన్ ఎర్త్ వితౌట్ ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్ మీన్స్ హియర్ బర్డన్. సో ఎలాంటి బర్డన్ లేకుండా మేము ముగ్గురం కూడా ఎర్త్ పైకి రీచ్ అయిపోయాము. అండ్ వీ హ్యావ్ టేకన్ షెల్టర్ ఇన్ దిస్ ఇండికేట్స్ రూమ్. So this square place. So we have taken shelter in this square place. So ila చూపించాడు అన్నమాట. We have taken a shelter in this స్క్వేర్ ప్లేస్ అని చూపించాడు. సో ఏంటి అది స్క్వేర్ ప్లేస్? రూమ్ అనమాట. వాళ్ళకి రూమ్ అనేది తెలియలేదు అది. హ్యావ్ యూ ఎనీ ఐడియా వేర్ వి ఆర్ లెఫ్టినెంట్ అయోటా? సో లెఫ్టినెంట్ అయోటా మనం ఎక్కడున్నామో నీకేమన్నా తెలుసా అని ఒమేగా అయోటా అని అడిగాడు. దెన్ అయోటా ఐ కాంట్ ఫిగర్ ఇట్ అవుట్ కెప్టెన్, holding up a book. I have counted 2000 of these peculiar items. So I can't figure it out. Captain నాకు కూడా ఐడియా రావడం లేదు ఇది ఏ ప్లేస్ అనేది. అండ్ హోల్డింగ్ అప్ ఏ బుక్. సో బుక్ ఇలా పట్టుకొని ఇవి నేను కౌంట్ చేశాను ఆల్మోస్ట్
2000 ఆఫ్ దీస్ పెక్యులర్ ఐటమ్స్. సో ఇలా ఈ పెక్యులర్ మీన్స్ స్ట్రేంజ్. సో ఈ స్ట్రేంజ్ ఐటమ్స్ ఒక 2000 వరకు ఉన్నాయి ఇక్కడ. అండ్ దిస్ ప్లేస్ మస్ట్ బి సమ్ సార్ట్ ఆఫ్ స్టోరేజ్ బర్న్. సో ఇది మేబీ బర్న్ మీన్స్ a large building used to store కీ స్టోర్ అంటే స్టోర్ ఎనీథింగ్. ఓకే, మనకు ఏదన్నా గోడం లాంటిది అనుకోవచ్చు అనమాట. దిస్ ప్లేస్ మస్ట్ బి సమ్ సార్ట్ ఆఫ్ స్టోరేజ్ బర్న్. సో ఇది ఏదో గోడం లాంటిది, అన్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేటటువంటిది అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో బర్న్ మీన్స్ ఏ లార్జ్ బిల్డింగ్ యూజ్ టు స్టోర్ హే. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకు బుక్స్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే గోడం అని చెప్తున్నాడు. వాట్ డూ యూ థింక్ సర్జెంట్ ఊప్. సో నువ్వేమనుకుంటున్నావు సర్జెంట్ ఊప్ అని ఊప్ని కూడా అడిగారు. దెన్ ఐ హ్యావెంట్ ఎ క్లూ. ఐ హ్యావ్ బీన్ టు 7 galaxies బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్. నాకు కూడా అస్సలు ఏం ఐడియా రావడం లేదు ఈ ప్లేస్ ఏంటి అనేసి. సో నేను 7 galaxiesకి వెళ్ళాను ఇప్పటి వరకు, బట్ దీని గురించి ఇలాంటిది ఎక్కడ నేను చూడలేదు. అండ్ మేబీ దే ఆర్ హ్యాట్స్. హీ ఓపెన్ ఏ బుక్ అండ్ పుట్స్ ఇట్ ఆన్ హిస్ హెడ్. సే మేబీ దిస్ ఈస్ ఏ haberdashery. సో మేబీ దే ఆర్ హ్యాట్స్. మేబీ ఇవి హ్యాట్స్ టోపీ అయి ఉండొచ్చు, ఓకే, క్యాప్లు అయి ఉండొచ్చు అనేసి ఒక బుక్ ని ఇలా ఓపెన్ చేసి అలా తలపైన పెట్టుకొని. అండ్ ఇంకా ఏం చెప్తున్నాడు సే మేబీ దిస్ ఈజ్ ఏ హ్యాబర్డాషరీ. హ్యాబర్డాషరీ మీన్స్ ఏ షాప్ యూజ్డ్ టు సెల్ పిన్స్, క్లాత్స్ ఎట్సెట్రా, లైక్ ఏ ఫ్యాన్సీ షాప్. ఓకే, సో ఇది మేబీ ఒక షాప్ అయి ఉండొచ్చు అని చెప్తున్నాడు. అండ్ ఒమేగా బోయింగ్ లో perhaps the great and mighty think tank will give us the benefit of his thought on the matter. సో ఒమేగా ఏం చెప్పిన అంటే బోయింగ్ లో ఇలా వంగి ఇప్పుడు మన సమస్యకి సొల్యూషన్ మన గొప్ప ఈ థింక్ ట్యాంక్ గారే చెప్పాల్సి ఉంటుంది. సో విల్ గివ్ అస్ ద బెనిఫిట్ ఆఫ్ హిస్ థాట్. సో అతని యొక్క ఆలోచనని ఈ మ్యాటర్ మీద మనతో షేర్ చేసుకుంటారు ఇప్పుడు అని చెప్తున్నారు. ఓకే, దెన్ థింక్ ట్యాంక్ ఇలా అంటున్నాడు. ఎలిమెంటరీ, మై డియర్ ఒమేగా, హోల్డ్ వన్ ఆఫ్ ద ఐటమ్స్ అప్ సో దట్ ఐ మే వ్యూ ఇట్ క్లోజ్లీ. సో ఎలిమెంటరీ, మై డియర్ ఒమేగా. సో ఎలిమెంటరీ మీన్స్ హియర్ అంటే చాలా చిన్న అయినటువంటి అని అనుకోవచ్చు. సో ఎలిమెంటరీ మై డియర్ ఒమేగా. సో ఓకే మై డియర్ ఒమేగా, హోల్డ్ వన్ ఆఫ్ ది ఐటమ్స్ up so that I may view it closely. సో ఒక బుక్ ని నీ దగ్గర ఉన్న ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ నాకు దగ్గరగా చూపించి ఒకసారి, అప్పుడు మాత్రమే నేను దాన్ని సరిగా చూడగలుగుతాను అని అడిగాడు. ఒమేగా హోల్డ్ ఏ బుక్ ఆన్ ద పామ్ ఆఫ్ హర్ హ్యాండ్. సో చేతిలో ఇలా పట్టుకుంది అనమాట ఒమేగా. ఎస్ ఎస్ ఐ అండర్స్టాండ్ నౌ. సిన్స్ earth creatures are always eating, the place in which you find yourselves is undoubtedly a crude refreshment stand. Oh yes yes, నాకు అర్థమైంది. నువ్వు ఇంకా చూపించాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైంది. ఈ ఎర్త్ క్రీచర్స్ అనే వాళ్ళు ఆల్వేస్ ఫుడ్ తిండిపోతురు అనమాట. ఓకే, ఆల్వేస్ ఈటింగ్. సో ద ప్లేస్ ఇన్ విచ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్డౌటెడ్లీ ఏ క్రూడ్ రిఫ్రెష్మెంట్ స్టాండ్. రిఫ్రెష్మెంట్ స్టాండ్ మీన్స్ ఫుడ్ స్టోర్. మీరు ఉండేది ఏంటో కాదు, అది ఫుడ్ స్టోర్. ఓకే, అండ్ ఒమేగా టు అయోటా అండ్ ఊప్. సో ఒమేగా టు అయోటా అండ్ ఊప్ ఎలా అంటుంది. హీ సేస్ వీఆర్ ఇన్ ద రిఫ్రెష్మెంట్ స్టాండ్. సో ఓకే, టింగ్ టాంగ్ చెప్తున్నా మనము ఫుడ్ కోర్ట్ లో ఉన్నామంట. దెన్ ఊప్, వెల్ ద ఎర్త్లింగ్స్ సర్టైన్లీ హ్యావ్ ఏ స్ట్రేంజ్ డైట్. ఓకే, ఈ ఎర్త్లింగ్స్ ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి అసలు వెరైటీ వింత డైట్ అనేది ఫాలో అవుతున్నారు. థింక్ ట్యాంక్, దట్ ఐటమ్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ కాల్డ్ ఏ శాండ్విచ్. సో నీ చేతిలో ఉంది చూడు, అది ఏంటో కాదు, అది శాండ్విచ్ అంటారు దాన్ని. ఓకే, ఆ బుక్ నీ చేతిలో ఉన్న ఐటమ్ ని శాండ్విచ్ అంటారు. ఒమేగా నాడింగ్ ఏ శాండ్విచ్. అయోటా నాడింగ్ ఏ శాండ్విచ్. ఊప్ టేకింగ్ బుక్ ఫ్రమ్ హిజ్ హెడ్ ఏ శాండ్విచ్. సో వీళ్ళు ముగ్గురు కూడా శాండ్విచ్ ఇమీడియట్ గా తన తలపైన ఉన్న బుక్ ని చేతిలోకి తీసుకుని శాండ్విచ్ అని ఊపు షాక్ అయ్యాడు. దెన్ థింక్ ట్యాంక్, శాండ్విచెస్ ఆర్ ద మెయిన్ స్టాపిల్ ఆఫ్ ఎర్త్ డైట్. స్టాపిల్ మీన్స్ ఇంపార్టెంట్. సో మెయిన్ ఇంపార్టెంట్ ఎర్త్ డైట్ అనమాట శాండ్విచ్ అనేది. అంటే వాళ్ళ ఫుడ్ ఐటమ్ లో మెయిన్ రోల్. అంటే ఇప్పుడు 2024లో
అక్కడక్కడ పార్షియల్గా వస్తున్నాయి, సిటీస్లో ఉంటున్నాయి. ఇది వాళ్ళు ఉండేది ఇప్పుడు 25th century కదా, సో అప్పట్లో శాండ్విచెసే, ఫుడ్ తినడం అనేదే ఉండదు. రొట్టెలు తినడము వెళ్ళిపోవడం ఆఫీస్కి. సో అలాంటి వర్క్ మనకు ఉండబోతుంది. లుక్ అట్ ఇట్ క్లోజ్లీ. ఒమేగా స్క్వింట్స్ ఎట్ బుక్. సో ఒమేగా చాలా కేర్ఫుల్గా అలా అబ్జర్వ్ చేశాడనమాట. ఓకే, సో ఎవరు చెప్పారు? థింక్ ట్యాంక్ అబ్జర్వ్ చేయమన్నాడు. దెన్ there are two slices of what is called bread and between them is some sort of filling. సో బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేసావంటే నువ్వు అక్కడ చూడు, there are two slices of what is called a bread. సో 2 slices ఉంటాయి, ఇలా క్లోజ్ చేస్తాం కదా, సో 2 slices, సో అది బ్రెడ్ అంటాం. వాటి మధ్యలో ఉండే ఐటమే దెమ్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫిల్లింగ్. మధ్యలో దేంతో ఒక దాంతో ఫిల్ చేస్తారు వాళ్ళు అని చెప్పారు. ఒమేగా దట్ ఈస్ కరెక్ట్ సార్. ఒమేగా ఇమీడియట్ గా అవును సార్ మీరు చెప్పారంటే నిజమే సార్ అన్నాడు. థింక్ ట్యాంక్ టు కన్ఫర్మ్ మై ఒపీనియన్ ఐ ఆర్డర్ యూ టు ఈట్ ఇట్. ఓకే, ఓకే ఒప్పుకున్నావు కదా, మరి దానికి కన్ఫర్మేషన్ రావాలంటే నేను నీకు ఆర్డర్ చేస్తున్నాను, తిను దాన్ని అని చెప్పాడు. దెన్ ఒమేగా గల్పింగ్ ఈట్ ఇట్. సో ఇలా గొట్టుకలు మింగుతూ తినాలా అని అడుగుతున్నాడు. దెన్ థింక్ ట్యాంక్ డూ యూ డౌట్ ద మైటీ థింక్ ట్యాంక్, అంటే నన్ను అనుమానిస్తున్నావా నువ్వు అని గట్టిగా అరిచాడు మన థింక్ ట్యాంక్. దెన్ ఇమ్మీడియట్ గా ఒమేగా నో బట్ పూర్ లెఫ్టినెంట్. సో చూడండి, బట్ పూర్ లెఫ్టినెంట్ అయోటా హ్యాస్ నాట్ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్. సో అయ్యో మిమ్మల్ని అనుమానించట్లేదు, కానీ ఇక్కడ మన లెఫ్టినెంట్ అయోటా ఉన్నారు కదా, సో ఆమె ఏమీ తినలే, ఇప్పుడు దాకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంతవరకు. లెఫ్టినెంట్ అయోటా ఐ ఆర్డర్ యూ టు ఈట్ దిస్ శాండ్విచ్. సో అప్పుడు ఆ ఒమేగా అయోటాని ఆర్డర్ చేసిన, అయోటా నేను నీకు ఆర్డర్ చేస్తున్నాను, ఇదిగో తీసుకో, యూ హ్యావ్ టు ఈట్ దిస్ శాండ్విచ్. సో దీన్ని తినాలి నువ్వు ఇప్పుడు, ఓకే అని చెప్పాడు. దెన్ అయోటా డ్యూబియస్లీ ఈట్ ఇట్. ఓ కెప్టెన్, ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆనర్ టు బీ ద ఫస్ట్ మార్షియన్ టు ఈట్ ఎ శాండ్విచ్, ఐ ఆమ్ ష్యూర్, but how can I be so impolite as to eat before my sergeant? So dubiously means doubtfully. Eat it, తినాలా? Oh captain, నిజంగా I'm feeling that it's a great honor, first మార్షియన్ శాండ్విచ్ తినడంలో నాకు ఈ పేరు వస్తుంది అని అంటే, నేనే ఫస్ట్ మార్షియన్ అవ్వడం నాకు చాలా గొప్పగా ఉంది. బట్ ఐఎమ్ షూర్, కానీ బట్ హౌ కెన్ ఐ be so impolite? So I'm sure can but how can I be so impolite as to eat before my sergeant? So sergeant ఉన్నారు కదా, సో సర్జెంట్ తినకుండా నేను తింటే బాగుంటుందా, నేను అసలు ఏ విధంగా ఇంపాలైట్ గా బిహేవ్ చేయగలుగుతాను అతని ముందు, అసలు అతని గౌరవాన్ని ఎలా తగ్గించగలను నేను అని సర్జెంట్ మీదకి తోసేశాడు. హ్యాండింగ్ ఊప్ ద బుక్ అండ్ saying brightly, Sergeant Oop, I order you to eat the sandwich immediately. So Sergeant Oop, first నేను ఆర్డర్ చేసి నువ్వు తిను ఇది అనేసి ఆ బుక్ ని తనకి హ్యాండ్ ఓవర్ చేశారనమాట. ఓకే, ఊప్ మేకింగ్ ఏ ఫేస్. హూ? లెఫ్టినెంట్, మీ లెఫ్టినెంట్. మేకింగ్ ఏ ఫేస్ అంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. డిస్లైక్ ఎక్స్ప్రెషన్, మేకింగ్ ఏ ఫేస్ అంటే డిస్లైక్ ఎక్స్ప్రెషన్. బై కీపింగ్ ద డిస్లైక్ ఎక్స్ప్రెషన్స్, హూ? లెఫ్టినెంట్, మీ లెఫ్టినెంట్, నేను తినాలా లెఫ్టినెంట్ అని అడిగాడు. దెన్ అయోటా అండ్ ఒమేగా ఒక్కసారిగా సాల్యూటింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ మాస్ ఊప్. సో గట్టిగా ఇలా సాల్యూట్ చేసి, మాస్ యొక్క గొప్పతనం మనం ప్రూవ్ చేయడం కోసం నువ్వు తినాలి ఊప్ అని చెప్పారు వాళ్ళిద్దరు. దెన్ ఊప్, yes of course, unhappily, immediately, yes of course, immediate గా తింటాను నేను అన్హ్యాపీగా చెప్పాడన్నమాట. he opens his mouth wide. ఒమేగా అండ్ అయోటా వాచ్ హిమ్ బ్రీత్లెస్లీ. సో అలా చూస్తున్నారు ఒమేగా అయోటా బ్రీత్లెస్లీ, ఎలా తింటాడా అనేసి. అతను మౌత్ ఓపెన్ చేశాడు. he bites down on a corner of the book and pantomimes chewing and swallowing while making terrible faces. So he bites down on a corner of the book. ఒక కార్నర్ లో దాన్ని అలా కొరికాడు అనమాట. అండ్ ఇమీడియట్ గా he bites down on a corner of the book and
ప్యాంటోమైమ్స్ చూయింగ్ అండ్ స్వాలోయింగ్. సో ఆ పేజెస్ ని అలా నములుతూ ఉన్నాడు. ప్యాంటోమైమ్స్ మీన్స్ బుక్స్ ఆర్ పేజెస్, వాటిని చూయింగ్ అండ్ స్వాలోయింగ్ వైల్ మేకింగ్ టెర్రిబుల్ ఫేసెస్. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ అతను దానిని నములుతూ ఉన్నాడు అనమాట. అండ్ వెల్ ఊప్, వెరీ గుడ్, ఊప్ iota, well oop, then oop coughs, omega and iota pound him on the back. సో వెనకాల అలా తడుతూ ఉన్నారనమాట. అతను ఏమైందంటే కాఫ్ అది తింటూ దగ్గు వచ్చేసింది అతనికి. దెన్ థింక్ ట్యాంక్, వాజ్ ఇట్ నాట్ డెలిషియస్ సర్జెంట్ ఊప్, అది డెలిషియస్ గా లేదా సర్జెంట్ ఊప్. దెన్ ఊప్ సాల్యూటింగ్, దట్ ఈస్ కరెక్ట్ సార్, ఇట్ వాజ్ నాట్ డెలిషియస్. అవును సార్, ఇదంత బాగలేదు సార్ అని చెప్పారు. I don't know how the earthlings can get those sandwiches down without water. సో అసలు ఏ విధంగా వాళ్ళు వాటర్ లేకుండా దాటిని తినేస్తారు నాకు అసలు అర్థం కావడం లేదు. దే ఆర్ డ్రై యాజ్ మార్షియన్ డస్ట్, అవి మార్షియన్ డస్ట్ ఏ విధంగా ఎండిపోయి ఉంటుందో ఆ విధంగా ఎండిపోయినాయి, వాటిని ఎలా తింటారు వీళ్ళు అసలు అనేసి ఊప్ చెప్పాడు. దెన్ నూడిల్, sir, great and mighty think tank, I beg your pardon, but an insignificant bit of data floated into my mind about those sandwiches. సో పక్కనే ఉన్న న్యూడిల్, థింక్ ట్యాంక్ పక్కన ఉన్నటువంటి న్యూడిల్ ఇమ్మీడియట్ గా ఈ విధంగా అన్నాడు, సార్ గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ గారు, ఐ బెగ్ యువర్ పార్డన్, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను మధ్యలో, ఒక్కసారి నన్ను వినండి. బట్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ బిట్ ఆఫ్ డేటా, సో అసలు అన్నెసరీ డేటా ఒకటి నా మైండ్ లో ఈ బుక్స్ గురించి అంటే ఈ శాండ్విచెస్ గురించి నా మైండ్ లో ఒకటి తిరుగుతూ ఉంది, సో అది నేను చెప్పాలనుకుంటున్నాను అన్నాడు థింక్ ట్యాంక్. ఇట్ కెనాట్ బి వర్త్ మచ్, బట్ గో అహెడ్, గివ్ అస్ యువర్ ట్రైఫ్లింగ్ బిట్ ఆఫ్ డేటా. సో ఇట్ కెనాట్ బి వర్త్ మచ్, అవునవునులే నీకు వచ్చిన ఐడియా కదా, అదంతా ఇంపార్టెంట్ అయి ఉండదు. ఓకే, బట్ గో అహెడ్, కానీ అయినా కూడా చెప్పు. గివ్ అస్ యువర్ ట్రైఫ్లింగ్ బిట్ ఆఫ్ డేటా. సో ట్రైఫ్లింగ్ మీన్స్ హియర్ వెరీ స్మాల్, లెస్ ఇంపార్టెంట్. చెప్పు, అవసరం లేనిది ఏదో ఉంది కదా నీ ఆలోచన, దాన్ని చెప్పు, ఏంటో చెప్పు, ఏముంది నీ మైండ్ లో అని. న్యూడిల్, వెల్ sir, I have seen surveyor films of those sandwiches. Sir, well sir, I have seen surveyor films of those sandwiches. Surveyor films means researches. నేను ఆ శాండ్విచెస్ గురించి ఉన్న రీసెర్చ్ అన్ని కూడా చూశాను ఇప్పుడే. I noticed that the earthlings did not eat them. సో నాకు అబ్జర్వ్ చేసింది అంటే ఎర్త్లింగ్స్ వాటిని తినరు. They used them as some sort of communication device. సో వాళ్ళు దాన్ని ఒక కమ్యూనికేషన్ డివైస్ గా యూస్ చేస్తారు సార్ ఆ బుక్స్ నా శాండ్విచెస్ అని చెప్పారు. Then Ting Tang, heartily. So heartily means in an unfriendly way. So unfriendly అని న్యాచురల్లీ. అవును, దట్ వాజ్ మై నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ అదే నేను చెప్పబోతున్నాను. దీస్ ఆర్ యాక్చువల్లీ కమ్యూనికేషన్ శాండ్విచెస్. థింక్ ట్యాంక్ ఈజ్ నెవర్ రాంగ్, హూ ఈజ్ నెవర్ రాంగ్. సో అదే నెక్స్ట్ నేను చెప్పబోతున్నాను. ఇవి కమ్యూనికేషన్ శాండ్విచెస్. ఓకే, థింక్ ట్యాంక్ ఎప్పుడు రాంగ్ చెప్పడు. ఎవరు రాంగ్ చెప్పరు చెప్పండి అందరూ అని అడిగానే అందరూ ఒక్కసారిగా సాల్యూటింగ్, గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ ఈజ్ నెవర్ రాంగ్, గ్రేట్ అండ్ మైటీ థింక్ ట్యాంక్ ఎప్పుడే కానీ రాంగ్ చెప్పడు అని చెప్పారు. దెన్ థింక్ ట్యాంక్, దేర్ఫోర్ ఐ ఆర్డర్ యూ టు లిజన్ టు దెమ్. సో అవి కమ్యూనికేషన్ డివైజెస్ కదా, కాబట్టి వాటిని మీరు వినండి అని ఆర్డర్ చేశాడు అనమాట. అంటే ఇప్పుడు బుక్స్ ని వినాలి వాళ్ళు. ఓకే, వాళ్ళ భాషలో అవి శాండ్విచెస్. దెన్ ఒమేగా చెప్తున్నాడు, ఇలా అన్నాడు, లిజన్ టు దెమ్, వినాలా. అయోటా అండ్ ఊప్ టు ఈచ్ అదర్ పజిల్, లిజన్ టు దెమ్, ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని అయోటా ఊప్ కూడా ఏంటి వినాలా వాటిని. దెన్ థింక్ ట్యాంక్, డూ యూ హ్యావ్ మార్బుల్స్ ఇన్ యువర్ ఇయర్స్, ఐ సెడ్ లిజన్ టు దెమ్, మార్షియన్స్ బౌ వెరీ లో. సో మీ చెవుల్లో ఏమన్నా మార్బుల్స్ పెట్టుకో ఉన్నారా? ఎస్, వినండి వాటిలోనే చెప్తున్నాను నేను, మళ్ళీ చెప్పాలా మీకు అని అరిచాడు. దెన్ మార్షియన్స్ బౌ వెరీ లో. సో ఇమ్మీడియట్ గా అందరూ ఒక్కసారిగా వంగి నమస్కరించారు. దెన్ ఒమేగా, ఇట్ షాల్ బి డన్ సార్. ఓకే సార్, చేస్తాం సార్. దే ఈచ్ టేక్ 2 books ఫ్రమ్ ద కేస్ అండ్ హోల్డ్ దెమ్ టు దే ఇయర్స్ లిసనింగ్ ఇంటెంట్లీ. సో వాళ్ళు ఒకసారిగా అందరూ ఒక్కొక్క బుక్ తీసుకున్నారు, 2 books తీసుకొని చెవు దగ్గర పెట్టుకున్నారు అనమాట. సో ఇలా అయోటా అంటున్నారు, విస్పరింగ్ టు ఒమేగా, డూ యూ హియర్ ఎనీథింగ్, నీకేమైనా వినిపిస్తుందా అని చిన్నగా అడిగాడు. ఒమేగా విస్పరింగ్ బ్యాక్, నథింగ్, డూ యూ హియర్ ఎనీథింగ్. ఊప్,
సో ఊప్ నీకేమన్నా వినిపిస్తుందా అని ఊప్ని అడిగాడు. ఊప్ లౌడ్లీ నాట్ ఏ థింగ్, గట్టిగా చెప్పాడు, ఏమి వినిపిట్లా. ఒమేగా అయోటా జంప్ ఇన్ ఫ్లైట్, ఒక్కసారిగా ఎగిరారు భయంతో. ఓకే, గట్టిగా అరిచాడనేసి ఉలిక్కిపడ్డారు వాళ్ళు. ఒమేగా అండ్ అయోటా దే లిజన్ ఇంటెంట్లీ అగైన్. అరవద్దు అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇంటెంట్లీ మీన్స్ విత్ ఈగర్ అటెన్షన్, ఇంకా బాగా అక్కడే ఫోకస్ చేస్తూ విన్నారనమాట. దెన్ టింగ్ ట్యాంక్ వెల్ రిపోర్ట్ టు మీ, వాట్ డూ యూ హియర్, ఏం విన్నారు చెప్పండి ఇంకా అన్నాడు. దెన్ ఒమేగా నథింగ్ సార్, పర్హాప్స్ వీఆర్ నాట్ ఆన్ ద కరెక్ట్ ఫ్రీక్వెన్సీ, మేబీ మనము అవి వినబడేటటువంటి ఫ్రీక్వెన్సీలో లేవేమో, వాళ్ళ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ వేరుగా ఉందేమో సార్, అందుకని వినిపించట్లేదేమో అని ఒమేగా చెప్పాడు. దెన్ అయోటా నథింగ్ సార్, పర్హాప్స్ ద ఎర్త్లింగ్స్ హ్యావ్ షార్పర్ ఇయర్స్ దాన్ వీ డూ, సో మేబీ ఎర్త్లింగ్స్ మనకన్నా షార్పర్ ఇయర్స్ ఉంటాయేమో, ఇంకా బాగా పనిచేస్తాయి వాళ్ళ చెవులు అని అన్నాడు అయోటా. దెన్ ఊప్ ఐ డోంట్ హియర్ ఎ థింగ్, మేబీ దీస్ శాండ్విచెస్ డోంట్ మేక్ ఎ సౌండ్స్ సార్, నాకైతే ఏమి వినిపించట్లేదు సార్, మేబీ ఈ శాండ్విచెస్ అసలు ఏమి సౌండ్స్ చేయవేమో సార్ అనేసి అయోటా ఊప్ అన్నాడు. దెన్ థింక్ ట్యాంక్ వాట్ డస్ సంబడి సజెస్ట్ ద మైటీ థింక్ ట్యాంక్ హ్యాస్ మేడ్ ఎ మిస్టేక్, ఏంటి థింక్ ట్యాంక్ మిస్టేక్ చేశారని చెప్తున్నారా మీరు అని గట్టిగా అరిచాడు. దెన్ ఒమేగా నో సార్ వీ విల్ కీప్ లిజనింగ్, లేదు సార్ మేము అలా వింటుంటాం, ఉండండి సార్ మళ్ళీ అని చెప్పాడు. న్యూడే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ యువర్ బ్రిలియన్స్, బట్ ఏ క్లౌడీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రావెలింగ్ అరౌండ్ ఇన్ మై హెడ్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, బాగా తెలివైన వాళ్ళు మీరు, సో కానీ ఏ క్లౌడీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓకే అంటే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ నా మైండ్లో ట్వెర్లింగ్ మీన్స్ స్పిన్ తిరుగుతూ ఉంది సార్, నా మైండ్లో ఒక ఆలోచన, ఒక ఐడియా అంటే ఒక ఒపీనియన్ తిరుగుతూ ఉంది సార్ అని చెప్పాడు. దెన్ థింక్ ట్యాంక్ వెల్ ట్వెల్ ఇట్ అవుట్ నూడిల్ అండ్ ఐ విల్ క్లారిఫై ఇట్ ఫర్ యూ, సో ఓకే నూడిల్ దాన్ని బయటికి కక్కేసి ఎందుకు నువ్వు పెట్టుకోండేది, నేను క్లారిఫై చేస్తాను నీకు అనేసి. దెన్ న్యూడిల్ ఇలా అన్నాడు, ఐ సీమ్ టు రికాల్ దట్ ద ఎర్త్లింగ్స్ డిడ్ నాట్ లిజన్ టు ద శాండ్విచెస్, దే ఓపెన్ దెమ్ అండ్ వాచ్డ్ దెమ్. సార్ ఐ సీమ్ టు రికాల్ దట్ ద సార్ నాకు బాగా గుర్తు, వాళ్ళు ఈ శాండ్విచెస్ని వినరు సార్, వాళ్ళు ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు వాటిల్ని, నాకు గుర్తు సార్ బాగా అని చెప్పాడు. దెన్ థింక్ ట్యాంక్ ఎస్ that is quite correct, I will clarify that for you Captain Omega, సో ఎస్ దట్ ఈస్ క్వైట్ కరెక్ట్, అవును నాకు తెలుసులే అది కరెక్టే, నేను నీ క్లారిటీ ఇస్తాను చూడు ఇప్పుడు కెప్టెన్ ఒమేగా అని ఆర్డర్ చేస్తున్నారు. కెప్టెన్ ఒమేగా దో శాండ్విచెస్ ఆర్ నాట్ ఫర్ ఇయర్ కమ్యూనికేషన్, దే ఆర్ ఫర్ ఐ కమ్యూనికేషన్, సో ఆ శాండ్విచెస్ అనేవి ఇయర్ కమ్యూనికేషన్ కాదు, అవి ఐ కమ్యూనికేషన్. నౌ Captain Omega, take that large colorful sandwich over there, it appears to be important, tell me what you observe. అప్పుడు ఇమ్మీడియట్ గా కెప్టెన్ ఒమేగాకి ఈ విధంగా ఆర్డర్స్ వేసి, కెప్టెన్ ఒమేగా అవి శాండ్విచెస్ వినేవి కాదు, అవి చూసేవి, సో అక్కడ చూడు ఒక పెద్ద నౌ కెప్టెన్ ఒమేగా టేక్ దట్ లార్జ్ కలర్ఫుల్ శాండ్విచ్ ఓవర్ దేర్, అక్కడ చూడు ఒక పెద్దది కలర్ఫుల్ శాండ్విచ్ ఉంది, ఇట్ అపియర్స్ టు బి ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్ దాని లాగుంది, సో టెల్ మీ వాట్ యు అబ్జర్వ్, టేక్ దట్, సో దాన్ని తీసుకొని ఒకసారి నాకు చెప్పు ఏం అబ్జర్వ్ చేసావు దాంట్లో అని. ఒమేగా పిక్స్ అప్ ఏ వెరీ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ మదర్ గూస్, సో ఇక్కడ మనకు మదర్ గూస్ అనే బుక్ ఎంటర్ అయిందనమాట ఈ థియరీలో. సో ఒమేగా పిక్స్ అప్ ఏ బుక్ అది, ఆ లార్జ్ పెద్ద ఇంపార్టెంట్ బుక్, అదే మదర్ గూస్ బుక్. సో హోల్డింగ్ ఇట్ సో దట్ ద ఆడియన్స్ కెన్ సీ ద టైటిల్, సో ఆడియన్స్ కనిపించేటట్టుగా ఇలా బుక్ పెట్టింది అనమాట. ఓకే అదే మదర్ గూస్ అని అందరికి కనిపించింది. అయోటా లుక్స్ ఓవర్ హర్ లెఫ్ట్ షోల్డర్ అండ్ వూప్ పీస్ ఓవర్ హర్ రైట్ షోల్డర్, సో అయోటా లుక్స్ ఓవర్ హర్ లెఫ్ట్ షోల్డర్, సో అయోటా ఆ బుక్ అంటే ఇంటర్వెల్ సీన్ అనుకోవచ్చు మనం ఇప్పుడు. ఓకే సో ఆ బుక్ ఇలా ఒమేగా పెట్టగానే అయోటా వచ్చి లుక్స్ ఓవర్ హర్ లెఫ్ట్ షోల్డర్, సో లెఫ్ట్ షోల్డర్ మీద వచ్చి ఇలా తలబెట్టి చూస్తుంది, అండ్ ఊప్స్ ఇలా వచ్చి రైట్ షోల్డర్ మీద తలబెట్టి ఇలా చూస్తున్నాడు అనమాట.
ఓకే, సో అంటే ఇద్దరు వచ్చి బుక్ చూస్తున్నారు. ఇప్పుడు మదర్ గూస్ బుక్ అదో చూడండి ఇక్కడ కనిపిస్తుంది. నా సో ఇంటర్వెల్కి అందరూ వెళ్ళేసి వచ్చేసేయండి. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఒమేగా ఇట్ అపియర్స్ టు కంటైన్ పిక్చర్స్ ఆఫ్ ఎర్త్లింగ్స్. సో ఇది చూస్తుంటే ఒమేగా ఏం చెప్తున్నా అంటే ఇట్ అపియర్స్ టు కంటైన్ పిక్చర్స్ ఆఫ్ ఎర్త్లింగ్స్ యొక్క పిక్చర్స్ ఉన్నాయి సార్ దీంట్లో అని. అయోటా దేర్ సీమ్స్ టు బి సమ్ సార్ట్ ఆఫ్ కోడ్. సో అయోటా ఏం చెప్పారంటే ఇంకా ఏదో రాసింది సార్ దీంట్లో, ఒక కోడ్ లాగుంది. దెన్ టింగ్ టాంగ్ షార్ప్లీ ఇంట్రెస్టెడ్. సో బాగా ఇంట్రెస్ట్ గా ఉంది. సో కోడ్, సో బాగా ఇంట్రెస్ట్ గా అడిగాడు. కోడ్, ఐ టోల్డ్ యూ దిస్ వాజ్ ఇంపార్టెంట్, డిస్క్రైబ్ ద కోడ్. సో నేను చెప్పాను కదా ఇది చాలా ఇంపార్టెంట్ అని, సో ఆ కోడ్ ఏముందో దాన్ని డిస్క్రైబ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఇప్పుడు అని అడిగాడు. దెన్ ఓప్ ఇట్స్ లిటిల్ లైన్స్ అండ్ స్క్విగల్స్ and dots, thousands of them alongside the pictures. So it's a little lines, చిన్న lines ఉన్నాయి, and squiggles means curved lines ఉన్నాయి, and dots ఉన్నాయి, and thousands of them alongside the pictures. So pictures అక్కడక్కడ పిక్చర్స్ ఉన్నాయి, వాటి పక్కన ఇలాంటివి thousands of them కొన్ని వేలకు పైగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ గీతలు, ఫుల్ స్టాప్స్, కామాలు అన్ని అనుకోవచ్చు. ఓకే, దెన్ టింగ్ టాంగ్ పర్హాప్స్ ద ఎర్త్లింగ్స్ ఆర్ నాట్ యాజ్ ప్రిమిటివ్ యాజ్ వీ హ్యావ్ థాట్. సో ప్రిమిటివ్ అంటే మనకు ఏన్షియంట్, సో ఇంతకు ముందు కూడా వచ్చింది మనకు ప్రిమిటివ్ అనేసి. సో ఏన్షియంట్ అంటే ఓల్డ్ అనమాట. ఓకే, సో ప్రిమిటివ్ అంటే ఏన్షియంట్ పాతది. ఓకే, సో perhaps the earthlings are not as primitive as we have thought. సో బహుశా మనం అనుకున్నంత ఏన్షియంట్ పీపుల్ అయితే కదా, మనం అనుకున్నంత విధంగా వాళ్ళు వెనకబడి అయితే లేరు, మనకన్నా కూడా వాళ్ళు కూడా బాగా అప్డేట్ లో ఉన్నారు. ఓకే, సో అని చెప్తూ ఉన్నాడు. దెన్ వీ మస్ట్ బ్రేక్ ద కోడ్. సో మనము ఈ కోడ్ ని బ్రేక్ చేయాలి అని అన్నాడు. దెన్ ఫర్గివ్ మీ యువర్ క్లెవర్నెస్, బట్ డిడ్ నాట్ ద కెమికల్ డిపార్ట్మెంట్ గివ్ అవర్ స్పేస్ పీపుల్ విటమిన్స్ టు ఇంక్రీజ్ దేర్ ఇంటెలిజెన్స్. సో మళ్ళీ న్యూఢిల్లీ ఇంటర్ఫియర్ అవుతూ, నన్ను క్షమించండి మధ్యలో మిమ్మల్ని ఇంటర్ఫియర్ చేస్తున్నందుకు. ఎందుకు అనంటే మన కెమికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ప్రోబ్ కి విటమిన్స్ అనేవి ఇవ్వలేదు. ఓకే, విటమిన్స్ కానీ ఇచ్చారనుకోండి వాళ్ళ యొక్క ఇంటెలిజెంట్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు వాళ్ళు ఈజీగా దాన్ని చదవగలుగుతారు అని చెప్పాడు మన న్యూఢిల్. సో న్యూఢిల్ మంచి సజెషన్స్ ఇస్తూ ఉన్నాడు, పక్కన చేరి బాగా ఇంటెలిజెంట్ అనుకుంటాం. దెన్ థింక్ ట్యాంక్ స్టాప్, ఏ థాట్ ఆఫ్ మ్యాగ్నిఫిషెంట్ బ్రిలియన్స్ హ్యాస్ కమ్ టు మీ. ఆపు, ఈ ఐడియా, అద్భుతమైన ఐడియాలన్నీ నాకు రావాలి అని అరిచాడు. స్పేస్ పీపుల్, అవర్ కెమికల్ డిపార్ట్మెంట్ హ్యాస్ గివెన్ యూ విటమిన్స్ టు ఇంక్రీజ్ యువర్ ఇంటెలిజెన్స్. సో స్పేస్ పీపుల్, మీరు అక్కడ కింద భూమి పైన ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు, మన కెమికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు విటమిన్స్ ఇచ్చారు కదా టు ఇంక్రీజ్ యువర్ ఇంటెలిజెన్స్. సో వాటిని టేక్ దెమ్ ఇమీడియట్లీ అండ్ దెన్ వాచ్ ద శాండ్విచ్. సో వాటిని తీసుకొని ఇమీడియట్ గా మీ బాడీలోకి ఎక్కించుకోండి, వాటిని మింగండి, ఆ తర్వాత ఆ శాండ్విచెస్ చదవండి అని చెప్పాడు. ద మీనింగ్ ఆఫ్ ద కోడ్ విల్ స్లోలీ అన్ఫోల్డ్ బిఫోర్ యూ. సో ఆ విటమిన్స్ తీసుకొని చూశారంటే అప్పుడు ఆ కోడ్, బుక్ లో ఉన్న కోడ్ యొక్క మీనింగ్ మీకు ఒక్కసారిగా అర్థమవుతుంది అని చెప్పాడు. Then omega, it shall be done sir, remove vitamins. So it shall be done, ఓకే సార్ చేస్తాం సార్ అని అందరూ విటమిన్స్ తీసుకోండి అని చెప్పాడు. క్రూ టేక్స్ విటమిన్స్ ఫ్రమ్ బాక్సెస్ ఆన్ దేర్ బెల్ట్స్. వాళ్ళ బెల్ట్లో బాక్సులు అంటే చిన్నవి, వాటిని ఓపెన్ చేసి విటమిన్స్ తీసుకున్నారు. ప్రెజెంట్ విటమిన్స్, సో విటమిన్స్ ని అందరికి చూపిస్తున్నారు. దే హోల్డ్ విటమిన్స్ అవుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ స్టిఫ్లీ. సో చాలా స్టిఫ్ గా వాటిని పట్టుకున్నారు అన్నమాట విటమిన్స్ ని. దెన్ స్వాలో, సో అందరూ ఒక్కసారిగా వాటిని మింగుతున్నారు. స్వాలో విటమిన్స్, అందరూ వేసుకోండి విటమిన్స్ ని మింగండి అని చెప్పాడు ఒమేగా. దెన్ దే పాప్ the vitamins into their mouths and gulp simultaneously. సో అందరూ ఒక్కసారిగా ఇలా వేసుకొని వాటిని మింగేశారు అనమాట. అండ్ దెన్ ఓపెన్ దేర్ ఐస్ వైడ్, దేర్ హెడ్స్ షేక్ అండ్ దే పుట్ దేర్ హ్యాండ్స్ టు దేర్ ఫోర్ హెడ్స్. సో మనకు ఏదన్నా పవర్ రాగానే మన హీరోస్ ఎలా బిహేవ్ చేస్తారో, తల తిరుగుతున్నట్టు ఇలా తల పట్టుకొని బాడీ అంతా షేక్ చేసి తల ఇలా ఊపి కళ్ళు పెద్దవి చేసి ఇలా చేస్తారు కదా, సో అలా వాళ్ళు కూడా కొద్దిగా యాక్షన్ అనేది పర్ఫామ్
చేస్తున్నారు. ఏంటంటే కళ్ళు పెద్దవి చేశారు, తల ఇలా ఊపారు, అండ్ పుట్ దేర్ హెడ్స్ అండ్ దేర్ ఫోర్ హెడ్, ఇలా తలపైన తల తిరుగుతున్నట్టుగా ఇలా పెట్టుకున్నారు, ఏదో జరుగుతున్నట్లుగా. ఇప్పుడు థింక్ ట్యాంక్, ఎక్సలెంట్, నౌ డిసిఫైర్ దట్ కోడ్. సో డిసిఫైర్ మీన్స్ డిస్క్రైబ్. సో ఇప్పుడు ఆ కోడ్ ని డిస్క్రైబ్ చేయండి అని చెప్పాడు. దెన్ ఇట్ షాల్ బి డన్ సార్, దే ఫ్రోన్ ఓవర్ ద బుక్ టర్నింగ్ పేజెస్. సో ఓకే సార్ చేస్తాం సార్ అనేసి వాళ్ళు ఆ బుక్ వైపు అలా చూస్తూ ఓవర్ ద బుక్ టర్నింగ్ పేజెస్, సో ఆ పేజెస్ ని తిప్పుతూ ఉన్నారనమాట. ఓకే, సో ఒమేగా బ్రైట్లీ, ఆహా, అయోటా బ్రైట్లీ, ఓహో, ఊప్, బర్స్టింగ్ ఇంటూ లాఫర్, హా హా హా. సో వాట్ డస్ ఇట్ సే, టెల్ మీ దిస్ ఇన్స్టాంట్, ట్రాన్స్క్రైబ్ ఒమేగా. సో వాళ్ళు దాని బుక్ చూస్తూ చెప్పకుండా ఆహా, ఓహో, ఆహాహా అంటూ నవ్వుతూ ఉన్నారనమాట. సో అప్పుడు థింక్ ట్యాంక్ కి వాట్ డస్ ఇట్ సే, టెల్ మీ దిస్ ఇన్స్టాంట్, ట్రాన్స్క్రైబ్ ఒమేగా. సో ఇమ్మీడియట్ గా వారి కోడ్ ని డిస్క్రైబ్ చేయండి, ట్రాన్స్క్రైబ్ అన్నా, డిస్క్రైబ్ అన్నా, లేదంటే డెసిఫర్ అన్నా. సో అన్ని చాలా మీనింగ్, సేమ్ మీనింగ్, డిస్క్రైబ్ చేయండి కోడ్ ని, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తున్నాడు. దెన్ ఒమేగా ఇలా చెప్తుంది, ఎస్ సార్, షీ రీడ్స్ విత్ ఎ గ్రేట్ సీరియస్నెస్, చాలా సీరియస్ గా ఇలా చదువుతుంది. మిస్ట్రెస్ మేరీ క్వైట్ క్యాంటరీ, హౌ డస్ యువర్ గార్డెన్ గ్రో విత్ ఎ కాకల్ షెల్స్ అండ్ సిల్వర్ బెల్స్ అండ్ ప్రెటీ మేడ్స్ ఆల్ ఇన్ ఏ రో. సో ఈ పోయం మనకు నర్సరీ రైమ్ అండి. సో మిస్ట్రెస్ మేరీ క్వైట్ కాంట్రరీ, మీరు యూట్యూబ్ లో టైప్ చేస్తే కూడా వీడియోస్ ఉన్నాయి ఈ పోయం టి. సో మిస్ట్రెస్ మేరీ క్వైట్ కాంట్రరీ, మిస్ట్రెస్ మేరీ క్వైట్ కాంట్రరీ మీన్స్ డిఫరెంట్, ఆమె చాలా వెరైటీగా ఉంటుంది. హౌ డస్ యువర్ గార్డెన్ గ్రో, అసలు నీ గార్డెన్ లో ఇవి ఎలా పెరుగుతాయి, విత్ కాకల్ షెల్స్ అండ్ సిల్వర్ బెల్స్, అంటే కాకల్ షెల్స్ మీన్స్ గవ్వలు, సిల్వర్ బెల్స్, ఇవన్నీ అలా పెరుగుతాయి. అందరూ గార్డెన్లో ఎవరైనా కానీ చూస్తే మొక్కలు, ఇలాంటి చెట్లు, పూల చెట్లు అలా పెంచుకుంటారు. అండ్ ప్రెటీ మెయిడ్స్ ఆల్ ఇన్ ఏ రో. సో మెయిడ్స్, మనుషులు కూడా పెంచేస్తున్నావు నువ్వు, ప్రెటీ మెయిడ్స్ ఇన్ ఏ రో అని పోయం అనమాట, అది రైమ్. ఓకే, సో ఫన్ గా ఉంటుంది. ఊప్, హా హా హా, ఇమాజిన్ దట్ ప్రెటీ మేడ్స్ గ్రోయింగ్ ఇన్ ఏ గార్డెన్. అరే ప్రెటీ మేడ్స్ ఎలా పెరుగుతారు గార్డెన్ లో అని చెప్పాడు ఆ పోయం చదివి, ఆ రైమ్ చదివి. దెన్ థింక్ ట్యాంక్, అలార్మ్ స్టాప్, అలార్మ్డ్. సో థింక్ ట్యాంక్ ఇలా కొద్దిగా సౌండ్ చేసి స్టాప్, this is no time for levity. Levity means lacking of seriousness. So seriousness లేకుండా ఉన్నా అంటే జోక్ చేయడానికి ఇది టైం కాదు. డోంట్ యూ రియలైజ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ డిస్కవరీ. సో నీకు అసలు అర్థం కావట్లేదా వాళ్ళు కనిపెట్టినటువంటి అద్భుతాన్ని అని చెప్తున్నాడు. ఓకే, ద ఎర్త్లింగ్స్ హ్యావ్ డిస్కవర్డ్ హౌ టు కంబైన్ అగ్రికల్చర్ అండ్ మైనింగ్. సో మీకు అర్థం కావట్లేదు, ఈ ఎర్త్లింగ్స్ మైనింగ్ ని అగ్రికల్చర్ ని కలిపేస్తున్నారు. ఓకే, సో అగ్రికల్చర్ లో వాళ్ళు మైనింగ్ చేస్తున్నారు అనమాట. and they can actually grow crops of rare metals such as silver. So silver చూడండి, వాళ్ళు సిల్వర్ మనకు భూమిని తవ్వితే దొరికే మెటల్ ని వాళ్ళు పంటల్లో పండిస్తున్నారు ఇప్పుడు. ఓకే, సిల్వర్ ని గ్రో క్రాప్స్ లాగా, పంటల్లాగా వాళ్ళు పండిస్తున్నారు. ఓకే, అండ్ కాకల్ షెల్స్, ఓకే, అండ్ అంతేకాదు గవ్వల్ని కూడా పండిస్తున్నారు వాళ్ళు. దే కెన్ గ్రో హై ఎక్స్ప్లోజివ్స్ టు. సో ఇలా చేసుకుంటూ పోతే వాళ్ళు పెద్ద పెద్ద బాంబుల్ని కూడా పండిస్తారు వాళ్ళు. ఓకే, ఎక్స్ప్లోజివ్స్ కూడా పండిస్తారు. న్యూడిల్ కాంటాక్ట్ అవర్ ఇన్వేషన్ ఫ్లీట్. సో న్యూడిల్ ఇమీడియట్ గా మన ఇన్వేషన్ ఫ్లీట్ అయితే, అంటే ఫ్లీట్ మీన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటింగ్ టుగెదర్. సో మన ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వు అనేసి న్యూడిల్ కి చెప్పారు మన థింక్ ట్యాంక్. ఓకే, ఇన్వేషన్ ఫ్లీట్, ఫ్లీట్ మీన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటింగ్ టుగెదర్, అండ్ ఇన్వేషన్ మీన్స్ కాంకరింగ్, మీకు ఫస్ట్ లోనే వచ్చింది. అండ్ న్యూడిల్, దే ఆర్ రెడీ టు గో డౌన్ అండ్ టేక్ ఓవర్ ఎర్త్. సార్ వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయిపోయినారు, మనం పంపించాం కదా ఇన్వేషన్ ఫ్లీట్, అంటే ఆ భూమిని మధ్యాహ్నం లంచ్ లోపల ఆక్యుపై చేయాలనుకున్నారు కదా. సో దానికోసమని మార్స్ నుంచి ఇంకా చాలా మంది స్పేస్ క్రాఫ్ట్ వాళ్ళని పంపించారనమాట భూమిని ఆక్యుపై చేయడానికి. సో ఇమీడియట్ గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్తే న్యూడిల్ అంటారు వాళ్ళు ఆల్మోస్ట్ ఎర్త్ కి రీచ్ అయిపోయినారు సార్ అని
చెప్పాడు. గో టు డౌన్. సో దే ఆర్ రెడీ టు గో డౌన్, దే ఆర్ రెడీ టు గో డౌన్ అండ్ టేక్ ఓవర్ ద ఎర్త్ సార్. వాళ్ళు భూమిపైకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, భూమిని ఆక్యుపై చేయడానికి రెడీగా ఉన్నారు సార్ అంటే, దెన్ థింక్ ట్యాంక్ టెల్ దెమ్ టు హోల్డ్. సో వాళ్ళని ఆగమని చెప్పు. టెల్ దెమ్ న్యూ ఇన్ఫర్మేషన్ హ్యాస్ కమ్ టు అస్ అబౌట్ ఎర్త్. అయోటా ట్రాన్స్క్రైబ్. సో మనకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు భూమి గురించి. సో ఓకే, అప్పుడు దాకా వెయిట్ చేయమని చెప్పు వాళ్ళని. అండ్ అయోటా నువ్వు కంటిన్యూ చేయి అని చెప్పాడు. దెన్ అయోటా ఎస్ సర్ షీ రీడ్స్ వెరీ గ్రేవ్లీ. సో ఇప్పుడు కొంచెం చాలా గట్టిగా, చాలా సీరియస్ గా చదువుతూ ఉందన్నమాట. ఓకే ఆమె. సో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఒక ముగ్గురిని మాత్రం ముందు కిందకు పంపించారు ఆ భూమి పైన ఏంటి డేటా అంతా కలెక్ట్ చేయడానికి. వాళ్ళు వెళ్ళి అబ్జర్వ్ చేసి చెప్పిన తర్వాత ఈ మార్స్ పై నుంచి కొంతమంది వెళ్ళి దాన్ని ఆక్యుపై చేస్తారనమాట. సో ఇప్పుడు పంపించే వాళ్ళని ఆపేశారు, ఆగండి నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేసి. సో వీళ్ళు ఆ బుక్ ని ఇంకా చదువుతూ ఉన్నారు, కంటిన్యూ చేస్తున్నారు. Hey diddle diddle, the cat and the fiddle, the cow jumped over the moon, the little dog laughed to see such a sport, and the dish ran away with the spoon. So ఇంకొక రైమ్ చదివారండి. Hey diddle diddle, diddle means play with something. Hey diddle diddle, the cat and the fiddle. So cat ఫిడేల్ ని వాయిస్, ఫిడేల్ మీన్స్ వన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. క్యాట్ ఫిడేల్ ని వాయిస్తూ ఉంది అనమాట. డిడేల్ మీన్స్ ప్లేయింగ్. ఓకే, క్యాట్ అనేది ఫిడేల్ ని ప్లే చేస్తూ ఉంది. అండ్ కౌ అనేది ఓవర్ ద మూన్, మూన్ పైకి ఎగురుతూ వెళ్తూ ఉంది. అండ్ లిటిల్ డాగ్ లాఫ్ టు సీ సచ్ ఎ స్పాట్. సో ఆ దాన్ని చూసి లిటిల్ డాగ్ అనేది నవ్వుతూ ఉంది. అండ్ ద డిష్ ర్యాన్ అవే విత్ ద స్పూన్. సో డిష్ అనేది స్పూన్ తో అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంది అని ఒక రైమ్ ఉందన్నమాట. సో ఇవన్నీ మనకు ఇమాజినరీ జస్ట్ రైమ్స్, పిల్లలకి ఇష్టపడతారు కాబట్టి. ఓకే, సో కానీ వీళ్ళు దీనిని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఓకే, సో లెట్ us see. ఓప్ లాఫింగ్, ద డిష్ ర్యాన్ అవే విత్ ద స్పూన్. సార్ డిష్ ఏంటి సార్ స్పూన్ ఎత్తుకొని పరిగెత్తడము అసలు అని లాఫాడు, అంటే లాఫాడు, నవ్వాడు. దెన్ థింక్ ట్యాంక్ ఎలా అంటున్నారు, సీజ్ లాఫ్టర్ డెజిస్ట్. సో సీజ్ లాఫ్టర్, ఆపు నీ నవ్వుని. అండ్ డెజిస్ట్, స్టాప్ టు డూ సంథింగ్. డెజిస్ట్ మీన్స్ స్టాప్ టు డూ సంథింగ్, ఆపు, ఆపే. దిస్ ఈజ్ మోర్ అండ్ మోర్ అలార్మింగ్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద ఎర్త్లింగ్స్ హ్యావ్ రీచ్డ్ ఏ హై లెవెల్ ఆఫ్ సివిలైజేషన్. ఎర్త్లింగ్స్ ఒక ఎంత హై లెవెల్ సివిలైజేషన్ కి వెళ్ళున్నారంటే నీకు అర్థం కావట్లేదు అది. డిడెంట్ యూ హియర్ దే హ్యావ్ థాట్ దే డొమెస్టికేటెడ్ ఎనిమల్స్, మ్యూజికల్ కల్చర్ అండ్ స్పేస్ టెక్నిక్స్. వాళ్ళ యొక్క అసలు నీకు విన్నావా నువ్వు అసలు ఆ రైమ్ చదివేటప్పుడు విన్నావా అసలు నువ్వు? వాళ్ళ యొక్క డొమెస్టికేటెడ్ ఎనిమల్స్ అంటే మన ఆవులు, కుక్కలు, పిల్లులు, వీటికి మనం ఏమి నేర్పిస్తున్నామంటే వాళ్ళ థాట్ మీన్స్ దే హ్యావ్ థాట్ దే డొమెస్టికేటెడ్ ఎనిమల్స్. ఏం నేర్పిస్తున్నారు? మ్యూజికల్ కల్చర్ నేర్పిస్తున్నారు అండ్ స్పేస్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తున్నారు. అందుకే కౌ స్పేస్ లోకి వెళ్ళి ఎగురుతూ వెళ్తుంది మూన్ వైపు అని చెప్తున్నారు అనమాట. ఈవెన్ దే డాగ్స్ హ్యావ్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్. డాగ్స్ కూడా నవ్వుతున్నాయంట చూడు. డాగ్స్ ఎక్కడైనా నవ్వుతాయా? వాటికి కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని వాళ్ళు నేర్పించారు హ్యూమన్స్. సో ఎంత అభివృద్ధి చెందున్నారో చూడు వాళ్ళు. అండ్ వై అట్ దిస్ వెరీ మూమెంట్ దే మే బి లాంచింగ్ an interplanetary attack of millions of cows. So why at this very moment, ఇప్పటికిప్పుడే they may be launching an interplanetary attack of millions of cows. Interplanetary means between of planets. సో మన వేరే ప్లానెట్స్ మీదకి వాళ్ళు మిలియన్స్ ఆఫ్ కౌస్ ని వాళ్ళు పంపించగలుగుతారు, లాంచ్ చేయగలుగుతారు వాళ్ళు ఇప్పటికిప్పుడు. అండ్ నోటిఫై ద ఇన్వేషన్ ఫ్లీట్. సో ఒకసారి వాళ్ళ ఇన్వేషన్ ఫ్లీట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒకసారి చెప్పు వెళ్ళొద్దని. నో ఇన్వేషన్ టుడే, ఓప్ ట్రాన్స్క్రైబ్ ద నెక్స్ట్ కోడ్. సో ఆ ఇన్వేషన్ ఫ్లీట్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పు, ఈ రోజు ఇన్వేషన్ అనేది లేదు. ఓకే, కాంకరింగ్ అంటే భూమిపైకి వెళ్ళడం అనేది లేదు, వాళ్ళని ఆగిపోమని చెప్పు. అండ్ ఓప్ నువ్వు కంటిన్యూ చేయి, ఆ కోడ్ ని ట్రాన్స్క్రైబ్ చేయని చెప్పాడు. దెన్ ఎస్ సార్ రీడింగ్. సో ఓకే సార్ అని ఇలా చదువుతున్నాడు. నెక్స్ట్ రైమ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ రైమ్స్ అన్ని చాలా బాగుంటాయండి, యూట్యూబ్లో చూడొచ్చు మీరు.
సో హంటీ డంటీ సెట్ ఆన్ ద వాల్, హంటీ హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్ అనేసి మనకు యూట్యూబ్లో పోయం ఉంది. సో హంటీ డంటీ సెట్ ఆన్ ద వాల్, హంటీ డంటీ హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్. ఆల్ ద కింగ్స్ హార్సెస్ అండ్ ఆల్ ద కింగ్స్ మెన్ కెనాట్ పుట్ హంటీ డంటీ టుగెదర్ అగైన్. సో ఆల్ ద కింగ్స్ హార్సెస్ అండ్ ఆల్ ద కింగ్స్ మెన్ కెనాట్ పుట్ హంటీ డంటీ టుగెదర్ అగైన్. ఓకే, సో ఇలా హంటీ డంటీ సాట్ ఆన్ ద వాల్, హంటీ డంటీ హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్, ఆల్ ద కింగ్స్. సో ఇది చెప్పేదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు నేను నెక్స్ట్ లైన్ వెళ్తాం, తర్వాత ఇది చెప్తే మీకు బాగుంటుంది. ఓ లుక్స్ హియర్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ హంటీ డంటీ. వై సర్ he looks like Tan's large picture of Humpty Dumpty towards the think tank and the audience. So హంటీ డంటీ పోయం చదివి ఆ బుక్ పేజెస్ ఇలా టర్న్ చేసి, సార్ ఇక్కడ చూడండి హంటీ డంటీ పిక్చర్ ఇచ్చున్నారు, ఈ పిక్చర్ ఎలా ఉందంటే చూడడానికి ఈ పిక్చర్ ఎలా ఉందంటే ఆ పేజ్ టర్న్ చేసి ఇలా ఆడియన్స్ వైపుకి అండ్ థింక్ ట్యాంక్ వైపుకి తిప్పాడు అనమాట ఆ పేజ్ ని. అంటే ఆ పిక్చర్ ఎలా ఉందంటే ఎలా ఉంది, కెన్ యూ గెస్? ఎస్, చూడండి, థింక్ ట్యాంక్ స్క్రీమింగ్ అండ్ హోల్డింగ్ హిస్ హ్యాండ్, గట్టిగా అరిచి తన తలబట్టుకొని, ఇట్స్ మై గ్రేట్ అండ్ మైటీ బెలూన్ బ్రెయిన్. ఓ మై గాడ్, అది నేనే, ఇది నా తల, నా బ్రెయిన్ అనేసి చెప్పాడనమాట. ద ఎర్త్లింగ్స్ హ్యావ్ సీన్ మీ అండ్ దే ఆర్ ఆఫ్టర్ మీ. సో ఎర్త్లింగ్స్ నన్ను చూసేశారు, అయితే ఇప్పుడు వాళ్ళు నన్ను చేస్తున్నారు. ఓ మై గాడ్, వాళ్ళు నన్ను చేస్తున్నారు. అండ్ హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్ అని మెన్షన్ చేశారు ఆ దాంట్లో కోడ్లో. దట్ మీన్స్ దే ప్లాన్ టు క్యాప్చర్ మార్స్ సెంట్రల్ కంట్రోల్ అండ్ మీ. సో ఇట్స్ అన్ ఇన్వేషన్ ఆఫ్ మార్స్. సో అంటే వాళ్ళు నన్ను ఈ మార్స్ ని ఆక్యుపై చేయడానికి ప్లాన్ చేశారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాంకరింగ్ ఆఫ్ మార్స్, ఇట్స్ అన్ ఇన్వేషన్ ఆఫ్ మార్స్. ఓ మై గాడ్ అని తను భయపడ్డాడు. ఇప్పుడు మనం ఆ రైమ్కి వెళ్తాం. హంటీ డంటీ అంటే ఎగ్ అండి, ఓకే, గుడ్డు. సో హంటీ డంటీ గోడ పైన కూర్చొని అలా కిందకు పడిపోయిందంట. గుడ్డు కింద పడితే ఏమవుతుంది, పగిలిపోతుంది. సో దాన్ని సెట్ చేయడానికి కింగ్స్ హార్సెస్ వచ్చాయి, కింగ్స్ మెన్ అంటే రాజుల దగ్గర పనిచేసే వాళ్ళు వచ్చారు, పని వాళ్ళు వచ్చారు, భటులు. సో ఎంతమంది వచ్చినా కూడా ఆ గుడ్డుని మళ్ళీ అతికించలేకపోయారు. ఓకే, గుడ్డుని మళ్ళీ అతికించగలుగుతారా మీరు? సో అతికించలేరు. సో అది ఆ మీనింగ్ యాక్చువల్గా, అది పోయం అనమాట, అది ఒక రైమ్ అనమాట. సో కానీ ఇక్కడ అది ఎగ్, కానీ మనము ఫస్ట్ లో చెప్పారు వీళ్ళు. సో ఇతను మార్షియన్స్ ఫేసెస్ ఎలా ఉంటాయి, ఎగ్ షేప్ లో ఉంటాయి కదా, కాబట్టి ఆ హంటీ డంటీ పిక్చరు చూడగానే ఈ థింక్ ట్యాంక్ ఫేస్ లాగా అనిపించింది వాళ్ళకి. ఓకే, సో దాంతో అతను ఏమనుకున్నాడు, ఓకే వీళ్ళు నా పతనానికి ప్లాన్ చేస్తున్నారు, నన్ను ఆక్యుపై చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని భయపడ్డాడు. న్యూడిల్ ప్రిపేర్ ఏ స్పేస్ క్యాప్సూల్ ఫర్ మీ. సో న్యూడిల్ ఇమీడియట్ గా ఒక స్పేస్ క్యాప్సూల్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఒక క్యాప్సూల్ అంటే ఒక రాకెట్ లాంటిది అనుకోవచ్చు, దాన్ని రెడీ చేయి. ఐ మస్ట్ ఎస్కేప్ వితౌట్ డిలే. సో ఎలాంటి లేట్ చేయకుండా ఇక్కడి నుంచి పారిపోవాలి. స్పేస్ పీపుల్ యూ మస్ట్ లీవ్ ఎర్త్ ఎట్ వన్స్ బట్ బీ షూర్ టు రిమూవ్ ఆల్ ట్రేజెస్ ఆఫ్ యువర్ విజిట్. సో స్పేస్ పీపుల్ అంటే అక్కడ కింద ఉన్నటువంటి ఊపు, అయోటా, ఒమేగా, వీళ్ళ ముగ్గురికి చెప్తున్నారు, మీరు ఆ ఎర్త్ని ఇమీడియట్ గా వదిలి వచ్చేసేయండి, కానీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వదిలి వచ్చేటప్పుడు మీ గుర్తులు ఏవే కానీ అక్కడ వదలకూడదు. సో అన్ని జాగ్రత్త, ఎలాంటి క్లూస్ లేకుండా క్లియర్ చేసి వచ్చేయండి అని చెప్పాడు. ద ఎర్త్లింగ్స్ మస్ట్ నాట్ నో దట్ ఐ నో. సో ఎర్త్లింగ్స్ కి తెలియకూడదు అసలు నా గురించి వాళ్ళు రాసింది నేను తెలుసుకున్నానన్న విషయం వాళ్ళకి తెలియకూడదు అని చెప్పాడు. ఒమేగా, అయోటా అండ్ ఊప్ రష్ అబౌట్ పుట్టింగ్ బుక్స్ బ్యాక్ ఆన్ షెల్ఫ్స్. సో వీళ్ళు ముగ్గురు ఆ బుక్స్ అన్ని కూడా ఆ షెల్ఫ్స్ లో పెట్టేశారు ఫాస్ట్ గా. దెన్ న్యూడిల్, వేర్ షల్ వి గో సార్? సార్ ఎక్కడికి వెళ్తాం సార్ అని న్యూడిల్ అడిగాడు. థింక్ ట్యాంక్, 100 మిలియన్ మైల్స్ అవే ఫ్రమ్ మార్స్. మార్స్ నుంచి 100 మిలియన్ మైల్స్ అవే. ఆర్డర్ ద ఇన్వేషన్ ఫ్లీట్ టు ఎవాక్యుయేట్ ద ఎంటైర్ ప్లానెట్ ఆఫ్ మార్స్. సో ఈ ఇన్వేషన్ ఫ్లీట్ ఉంది కదా, సో రెడీగా ఉంది కదా ఆక్యుపై చేయడానికి ఎర్త్ని. సో వాళ్ళకి చెప్పు ఇమ్మీడియట్ గా టు ఎవాక్యుయేట్ ద ఎంటైర్ ప్లానెట్ ఆఫ్ మార్స్. సో ఈ మార్స్ ప్లానెట్ వదిలి పారిపోమని చెప్పు అని చెప్పాడు అనమాట. ఓకే, అండ్ వీఆర్ హెడింగ్ ఫర్ ఆల్ఫా సెంచురీ, ఏ
100 million miles away. సో 100 million miles away దూరంలో ఉన్నటువంటి ఆల్ఫా సెంచురీ, ఆల్ఫా మీన్స్ ఏ స్టార్ విచ్ ఈజ్ నియర్ ద సన్. సో సన్ కి దగ్గరగా ఉన్నటువంటి ఆ స్టార్ మీదకి వెళ్తాం, దాని పేరు ఆల్ఫా సెంచురీ. సో దానిపైకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అండ్ ఒమేగా, అయోటా అండ్ ఊప్ రన్ ఆఫ్ రైట్ యాజ్ న్యూడిల్ helps think tank of left and the curtain closes. So omega, iota and oop run off right side కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. and noodle helps think tank of left. సో లెఫ్ట్ సైడ్ పారిపోవడానికి థింక్ ట్యాంక్ న్యూడిల్ హెల్ప్ చేశారు, వాళ్ళు పారిపోయారు, కర్టన్ క్లోజ్ అయిపోయింది. దెన్ స్పాట్ లైట్ షైన్స్ ఆన్ హిస్టోరియన్ డౌన్ రైట్. సో ఇప్పుడు మళ్ళీ స్పాట్ లైట్ ఎవరిపైన పడిందంటే హిస్టోరియన్ మీద పడింది అనమాట. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా మదర్ గూస్ అనే బుక్ ఏ విధంగా ఎర్త్ ని మార్షియన్స్ ఆక్యుపై చేయకుండా కాపాడిందో. సో ఈ విధంగా కాపాడింది అనమాట. చాలా ఫన్నీగా ఉంది కదండి. సో అంటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఏదైనా కూడా అనేది ఒక మోరల్ గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు హిస్టోరియన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చూడండి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. సో నవ్వుతూ వచ్చింది అనమాట హిస్టోరియన్. ఓకే, సో నవ్వుతూ వచ్చి చక్లింగ్. సో చక్లింగ్ అంటే ఇక్కడ నవ్వడం. సో చక్లింగ్ అండ్ దట్స్ హౌ one dusty old book of nursery rhymes saved the world from a Martian invasion. సో ఈ విధంగా మార్షియన్ ఇన్వేషన్ నుంచి ది ఓల్డ్ డస్టీ బుక్, ఓకే, బాగా దుమ్ము పట్టినటువంటి ఆ బుక్ మన భూమిని కాపాడింది. యాజ్ యూ ఆల్ నో, ఇన్ ద 25th century, 500 years after all this happened, we earthlings resumed contact with Mars and we even became very friendly with the Martians. మీ అందరికీ తెలిసింది, యాజ్ యూ ఆల్ నో, మీ అందరికీ బాగా తెలుసు. ఇన్ ద 25th century అంటే మనం ఇప్పుడు ఏ సెంచరీలో ఉన్నాం? 25th centuryలో ఉన్నాం, 2420 సంవత్సరంలో ఉన్నాం. 500 years after all this happened అంటే ఇదంతా జరిగి 500 సంవత్సరాలు అవుతుంది దగ్గర. బట్ నౌ ఇప్పుడు మనం ఎర్త్లింగ్స్, మనం అందరూ కూడా మార్స్ తో కాంటాక్ట్ లో ఉన్నాం. అండ్ మార్షియన్స్ తో, ఆ ప్రజలతో, మార్స్ మీద ఉన్న ప్రజలతో మనం అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం మనం ఇప్పుడు. అంటే ఫ్యూచర్ లో మనం మార్స్ పైన ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం అనమాట. ఓకే అని ఇక్కడ జస్ట్ ఇమాజినేషన్ అది. ఓకే, బై దట్ టైమ్ great and mighty think tank had been replaced by a very clever Martian, the wise and wonderful Noodle. సో మార్స్ ఇప్పుడు ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉందంటే మైటీ థింక్ ట్యాంక్ ని రీప్లేస్ చేసి చాలా తెలివైనటువంటి వండర్ఫుల్ పర్సన్ న్యూడిల్. సో ముందు నుంచి అన్ని సజెషన్స్ బాగా కరెక్ట్ గా ఇస్తున్నటువంటి న్యూడిల్ ఇప్పుడు అక్కడ మెయిన్ అయ్యాడనమాట, ఆఫీసర్. ఓకే, ఓ ఎస్, వి థాట్ ద మార్షియన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ శాండ్విచెస్ అండ్ బుక్స్. సో ఆ మార్షియన్స్ కి మనము ఈ శాండ్విచెస్ కి అండ్ బుక్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ని బాగా టీచ్ చేసి ఇప్పుడు అందరం మనం నేర్పించాం వాళ్ళకి. వి థాట్ దెమ్ హౌ టు రీడ్ too, and we established a model library in their capital city of Marsopolis. సో మార్స్ యొక్క క్యాపిటల్ సిటీ ఒకటి ఉందంట, దాని పేరు మార్సోపోలిస్ అని ఒక పేరు కూడా పెట్టుకున్నారు వీళ్ళే. సో అక్కడ మనము ఒక లైబ్రరీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, అక్కడ బుక్స్ అన్ని పెట్టున్నాము, ఎలా చదవాలో అంతా కూడా నేర్పించాము వాళ్ళకి అని హిస్టోరియన్ చెప్తున్నా. అంటే 2500 సంవత్సరంలో ఉన్నటువంటి ఆ హిస్టోరియన్ అప్పుడు ప్రజలకు చెప్తున్నారు, మనం ఇప్పుడు మార్షియన్స్ తో బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, వాళ్ళకి అన్ని నేర్పించాము. కానీ అప్పుడు 2024 సంవత్సరము అలాంటి టైంలో వాళ్ళకి మనకు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. అప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేశారు, బుక్స్ చదవడం తెలియదు, వాళ్ళు శాండ్విచెస్ అనుకుని ఇలా జరిగిందనమాట. బట్ యాజ్ యూ మైట్ ఎక్స్పెక్ట్, దేర్ ఈజ్ ఎ స్టిల్ వన్ బుక్ దట్ ద మార్షియన్స్ కెన్ నెవర్ బ్రింగ్ దెమ్సెల్వ్స్ టు రీడ్. సో బట్ యాజ్ యూ మైట్ ఎక్స్పెక్ట్, కానీ మీరందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మార్షియన్స్ ఇప్పటికీ కూడా చదవలేనటువంటి ఒక బుక్ మాత్రం ఉంది. సో ఆ బుక్ ఏంటో తెలుసా? యూ హ్యావ్ గెస్డ్ ఇట్, కెన్ యూ గెస్? దట్ ఈస్ మదర్ గూస్. షీ బౌస్ అండ్ ఎగ్జిట్ రైట్. సో ఆమె ఆ బుక్ పేరు చెప్పి, ఏ బుక్ అది? సో అదే మదర్ గూస్ బుక్. ఓకే, దాన్ని వాళ్ళు ఇప్పటికీ చదవడానికి ముందుకు రావట్లేదు. సో ఇంకొకసారి చూడండి లైన్, బట్ యాజ్ యూ మైట్ ఎక్స్పెక్ట్ దెర్ ఈస్ స్టిల్ వన్ బుక్ దట్ ద మార్షియన్స్ కెన్ నెవర్ బ్రింగ్ దెమ్సెల్వ్స్ టు రీడ్. సో వాళ్ళు చదవడానికి ధైర్యం చేయట్లేదు అనమాట ఒక బుక్ ని. సో ఆ బుక్ ఏదంటే మదర్ గూస్ అనేటటువంటి బుక్.
ఓకే, సో ఈ బుక్ని వాళ్ళు ఎప్పటికీ చదవడానికి భయపడుతున్నారు అని చెప్పింది. ఓకే, సో దిస్ ఈస్ రిటన్ బై క్లైరీ బోయ్కో. సో చాలా చాలా బాగుంది కదండి, చాలా ఫన్నీగా ఉంది. కాకపోతే చాలా పెద్ద లెసన్, చాలా టైం వచ్చింది, ఇంత కష్టపడి చెప్పాను. మధ్యలో ఎక్కడన్నా కూడా కొద్దిగా ప్రొనౌన్సియేషన్ లేదంటే అంటే కంటిన్యూగా చెప్పడం వల్ల ఏమన్నా మిస్ అయినా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంత కష్టపడి చెప్పినందుకు ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మీరు నాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ హ్యారవ. సో మనము అర్థం చేసుకోవాలి దేన్నైనా కూడా అనేది ఒక మోరల్ ఇక్కడ. సో క్లియర్గా అర్థం కాకుండా మనకున్నటువంటి కొద్దిపాటి తెలివితో ఇలా చేయకూడదు అనేసి మనం ఒక మోరల్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఇస్ వెంకటేష్ హ్యారవ.